సో ఇక్కడ ఏంటంటే క్వైరీస్ కానీ లాంగ్వేజ్తో మనకు పెద్ద పని ఉండదు. సో మెయిన్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు సో డేటా ఎలా ఫ్లో అవ్వాలనేది మీరు డిజైన్ చేయాలి. సో ఎలా డిజైన్ చేస్తారు? సో యూ నీడ్ టు క్రియేట్ సమ్ డేటా బేసెస్. సో యూ నీడ్ టు క్రియేట్ సమ్ టేబుల్స్, వ్యూస్, మెటీరియల్స్, వ్యూస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్ ఇలా క్రియేట్ చేస్తారు. సో మీరు ఒక డేటాబేస్ డిజైనర్ అవ్వాలంటే అసలు డేటాబేసెస్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి మిగిలిపోయినాయి, ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో రియల్ టైంకి వచ్చేసప్పటికి దేర్ విల్ బి షెడ్యూలర్స్ అంటారు. ఓకే, దీనికన్నా ముందు కొంచెం ముందుకు వద్దాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ క్లౌడ్, సో క్లౌడ్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ వాడు ప్రొవైడ్ చేసేస్తాడు. సో ఇక్కడ మీరు ఏం చేయరు అనమాట, వాడు ప్రొవైడ్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటారు. వేరాజ్ ఆన్ ప్రిమిసెస్ అప్లికేషన్స్ అని ఇనిషియల్ కూడా చెప్పారు. ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ మన దగ్గర ఉండాలి. ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? సర్వర్స్ నుంచి అన్ని మన దగ్గర ఉంటాయి. సో ఆన్ ప్రిమిసెస్ ఎందుకు వాడతాం అంటే సెక్యూరిటీ అనమాట. ఇఫ్ ఐఎమ్ బ్యాంకింగ్ కంపెనీ, ఇఫ్ ఐఎమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సో నాకు 1% లీకేజ్ కూడా ఉండకూడదు. నా డేటా అమెజాన్ వాడి దగ్గర కానీ ఎజూర్ వాడి దగ్గర కూడా ఉండకూడదు. ఈవెన్ దో వాళ్ళు ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేసినా ఐ డోంట్ వాంట్ టు షేర్ మై డేటా విత్ ఎనీ వన్. సో అప్పుడు ఏం చేస్తా, మొత్తం ఎండ్ టు ఎండ్ నాగిరి పెట్టుకుంటా కదా. సో మీకు అంత ఫ్యూచర్లో ఎన్ని గ్రోత్ వచ్చినా ఎన్ని మారినా సరే ఆన్ ప్రిమిసెస్ మారదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. సో ఆ నామ్స్ ప్రకారం దే విల్ షేర్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ ద పార్ట్ విత్ ద క్లౌడ్ సర్వీసెస్. ఏవైతే మేజర్ ఉంటాయి చూసావో అవి దే విల్ నాట్ షేర్ విత్ ఇట్. సో అందుకే మీకు బయట మార్కెట్లోకి వెళ్తే కోబల్ట్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అది 95కో 90లోనో వచ్చిన లాంగ్వేజ్. అది ఇప్పటికీ దాని మీద ఓపెనింగ్స్ ఉన్నాయి, దాని మీద జాబ్స్ ఉన్నాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెయిన్ ఫ్రేమ్స్ అంటారు. మెయిన్ ఫ్రేమ్స్ ఎందుకు మైగ్రేట్ చేయట్లేదు చాలా బ్యాంక్స్? ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే సో దే డోంట్ వాంట్ టు మైగ్రేట్. అది సెక్యూర్డ్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ని తొందరగా మైగ్రేట్ చేయడానికి ఇష్టపడరు. ఓకేనా? సో క్లౌడ్ అయితే ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసేసుకోవడమే. వేరే నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అంటే ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ రిలేటెడ్ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ వాడుతున్నారు, కొంత ఆన్ ప్రిమిసెస్ పెట్టుకుంటారు, కొంత క్లౌడ్లో పెట్టుకుంటారు. ఏదైతే హిస్టారికల్ డేటా ఆర్ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది ఆన్ ప్రిమిసెస్లో స్టోర్ చేసుకుంటారు. ఏదైతే డైలీ ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి క్లౌడ్లోకి మూవ్ చేసుకుంటారు. సో హాఫ్ ఇది హాఫ్ అది కూడా వాడుతున్నారు. ఓకే, మార్కెట్ ఇప్పుడు అంతా మిక్స్డ్ అయిపోయింది. సో పర్టికులర్గా ఎలాగే మార్కెట్ ఉండాలి, ఎలాగే క్లయింట్ ఉంటాడని చెప్పలేము. క్లయింట్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. క్లియరా? సో నేను చెప్పేది ఏంటంటే ఆన్ ప్రిమిసెస్లో జరిగేవి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఏ డౌట్ లేదు కదా? ఓకే, సో యాజ్ ఏ డేటాబేస్ డిజైనర్ మీకు కొన్ని టూల్స్ తెలియాలి. సో దాంట్లో కొన్ని టూల్స్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఏంటంటే షెడ్యూలర్. సో షెడ్యూలర్ ఏంటంటే షెడ్యూలర్కి ఒక లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ షెల్ స్క్రిప్ట్, పైథాన్, ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే మీరు ఒక టైం షెడ్యూల్ చేస్తారు. ఆ టైంకి మీరు ఏదైతే లాంగ్వేజ్ షెల్ స్క్రిప్ట్ కానీ పైథాన్ యూజ్ చేస్తారో ఆ పైథాన్ కోడ్ని ట్రిగ్గర్ చేసిద్ది. ఓకే, వేరే ఈ పైథాన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏం రాస్తామంటే నేను మొన్న రాసాం కదా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని. సో అలాంటి కొన్ని క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది అనమాట. క్లియరా? ఎన్ని డౌట్స్ ఇక్కడ వరకు? సో షెడ్యూలర్ పని ఏంటి? దానికి షెడ్యూల్ అయిన టైంలో క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేసేది. ఇలా గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం డీప్గా వెళ్తా, డోంట్ వరీ. షెడ్యూలర్ పని ఏంటంటే మనం షెడ్యూల్ చేసిన టైంలో ఆ కోడ్ని ట్రిగ్గర్ చేసేది. ఆ కోడ్లో ఏదైనా ఉండొచ్చు, మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఇన్సర్ట్ ఉండొచ్చు, మల్టిపుల్ అప్డేట్ ఉండొచ్చు, మల్టిపుల్ డిలీట్ ఉండొచ్చు. ఏదైతే మీరు క్వైరీ రాస్తారో అది ఆ టైంకి ఎగ్జిక్యూట్ చేయడం షెడ్యూలర్ పని. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఈటీఎల్ టూల్స్ అంటారు. ఈటీఎల్ టూల్స్ అంటే ఇన్ఫర్మేటికా, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. సో వీటి పని ఏంటంటే ఒక ఫార్మేట్లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మేట్కి ట్రాన్స్ఫర్ చేసిద్ది అనమాట. క్లియరా? ఈటీఎల్స్ అంటారు, ఇన్ఫర్మేటివ్ అని ఉంటారు. దాని పని ఏంటంటే ఎక్స్ట్రాక్ట్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, లోడ్. సో ఒక ఫార్మేట్లో ఉన్న డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి, ఇట్ మే బి డేటాబేస్ ఆర్ ఫైల్స్, ఎక్సెల్, నోట్ ప్యాడ్, ఏదైనా అయ్యి ఉండొచ్చు, దాంట్లో నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు కావాల్సిన వేలో ట్రాన్స్ఫర్ చేసి అండ్ ఇట్ విల్ లోడ్ ఇన్ టు ద అదర్ ఫార్మేట్ అనమాట. ఇట్ మే బి డేటాబేస్ ఆర్ ఫైల్ లోడ్ చేస్తుంది. ఓకే, ఇన్ఫర్మేటివ్ అంటారు. మూడోది వచ్చేసి డేటాబేస్ లింక్స్ అంటారు. ఓకే, డేటాబేస్ లింక్స్ ఏంటంటే ఒరాకిల్కి ప్రీడిఫైన్గా లింక్స్ ఉంటాయి. ఇన్ కేస్ యూ కెన్ యూస్ థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ వచ్చేసరికి డేటాబేస్ లెవెల్లో అయితే గోల్డెన్ గేట్ అని ఒకటి ఉంది. ఆ డేటాబేస్ లింక్స్ అన్న మల్టిపుల్ డేటాబేస్ లింక్స్ ఉంటాయి. వాటి పని ఏంటంటే ఈ డేటాబేస్ ఉన్న డేటాను ఆ డేటాబేస్లో త్రో చేస్తూ ఉంటుంది. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. వీటి పని ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడమే వీటి పని. ఓకేనా? రియల్ టైంకి వచ్చేద్దాం. సో రియల్ టైము మీకు ఇందాక చెప్పా కదా ఆన్ ప్రిమిసెస్ అప్లికేషన్స్ అని. ఇక్కడ మామూలుగా ఏంటంటే చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్టప్స్, అవి వాటి ఏంటంటే డేటాని ఒకే డేటాబేస్లో ఒక చోట స్టోర్ చేసేసుకుంటారు.
వాళ్ళకి ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉండవు కదా. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఇన్స్టిట్యూట్ డేటా ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ బ్యాచెస్ అనేది ఇంతవరకే. సో దీనికి ఏంటంటే పెద్ద చేంజెస్ ఏం చేయవలసిన, సింపుల్గా డేటాబేస్ పెట్టేసి దాంట్లో టేబుల్స్ పెట్టేసి బేస్డ్ ఆన్ టైం, డేట్ అండ్ టైం బ్యాచెస్ బేస్గా సార్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో మాక్సిమం 100 to 200 రికార్డ్స్ పర్ మంత్ పడతాయి. ఓకే, ఎంత గ్రో అయినా సరే ఇట్ డజంట్ క్రాస్ lakhs or 10 lakhs 20 lakhs. ఓకే, దెర్ విల్ బి లిమిట్ ఫర్ ఎవ్రీ థింగ్. ఇన్ కేస్ ఇఫ్ యూ గో టు బ్యాంక్ ఎప్పటి నుంచి ఉంటుంది, దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950 1960s లో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్స్ ఉన్నాయి, 2000 లో చేసిన బ్యాంక్స్ ఉన్నాయి. సో ఈ 2000 లో ఎంతమంది కస్టమర్స్ వచ్చి ఉంటారు ఆ బ్యాంక్ కి? క్రోర్స్ లోనే కదా, క్రోర్స్. కొన్ని బ్యాంక్స్ అయితే ట్రిలియన్స్ లో కూడా ఉంటారు. ఓకే, సో ఇన్ ట్రిలియన్స్ లో ఉన్నప్పుడు సో వీటిని ఒక డేటాబేస్ లో మేనేజ్ చేయగలం, చేయలేం కదా. సో దేర్ షుడ్ బి వన్ డిజైన్. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు డిజైన్ స్టోరింగ్ ద డేటా ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, సో దాని కోసమే దెర్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ అనమాట. సో ఆ కాన్సెప్ట్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాటిలో ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే డేటా వేర్ హౌస్ అనమాట. సో డేటా వేర్ హౌస్ లోకి వెళ్ళే ముందు వేర్ హౌస్ అనేది ఎందుకు వాడతాం, వేర్ హౌస్ అంటే ఏంటి, జనరల్ గా ఏదన్నా జనరల్ గా లైక్ అపార్ట్ ఫ్రమ్ ఐటీ, వేర్ హౌసెస్ లో ఏం పెడతారు, స్టాక్స్ తీసుకొచ్చి పెడతారు, పెట్టుకుని దానికి కావాల్సినట్టు యూజ్ చేసుకుంటారు, మేబీ సోల్. బట్ వేర్ హౌస్ మెయిన్ కాన్సెప్ట్ అంటే హ్యూజ్ థింగ్స్ ని తెచ్చుకుని స్టోర్ చేసుకోవడానికి వ్యూస్ వేర్ హౌస్ అనమాట. ఓకే, సో ఈ డేటా వేర్ హౌస్ లో ఏంటంటే సో వీ నీడ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ డేటా అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ మెయిన్ పని ఏంటంటే హిస్టారికల్ డేటాను స్టోర్ చేయడం అనమాట. ఎప్పటి నుంచైనా ఎప్పుడైతే బ్యాంక్ ఉందో ఇప్పటి వరకు ప్రతి డేటా అనేది డేటా వేర్ హౌస్ స్టోర్ చేస్తాం అనమాట. విల్ స్టోర్ ద డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. ఓకే, ఇక్కడ వరకు డేటా వేర్ హౌస్ అనమాట. సో కొంచెం డీప్గా వెళ్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రిలయన్స్ అనమాట, రిలయన్స్ స్టోర్స్ తీసుకోండి, ఆ డిమార్ట్ స్టోర్స్ తీసుకోండి. సో రియల్ టైంలో ఈ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ స్టోర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈవెన్ బ్యాంక్ ఆల్సో. సో ఈ మూడు ఏంటి, ఏవైనా తీసుకోండి, ఏదైనా ఒక అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాటికి ఒక సర్టైన్ టైమ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ డిమార్ట్ తీసుకోండి 10 to 10 ఓపెన్ ఉంటుంది, సో 10 తర్వాత క్లోజ్ ఉంటుంది. ఇన్ కేస్ బ్యాంక్స్ అనుకోండి 9 or 8 నుంచి 6 or 7 o'clock వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఒక టేబుల్ మీద మనం కన్స్టెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, డేటా అనేది ఇన్సర్ట్ అయ్యేటప్పుడు స్లోగా జరుగుతుంది. ఎందుకు, ప్రతి రికార్డ్ని అది చెక్ చేసుకుని పంపాలి. ఓకే, ఇన్ కేస్ ఒక స్టోర్కి వెళ్ళాం, ఓకే, ఇన్ కేస్ అక్కడ ఉన్న స్టోర్లో ఉన్న డేటాబేస్ మీద కన్స్టెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ ద కస్టమర్ డీటెయిల్స్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, అవి వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి ఇట్ మే టేక్ అరౌండ్ 2 minutes or 3 minutes. సో కస్టమర్ ఉంటాడు అంతసేపు 3 minutes లైన్లో నుంచి ఒక్కొక్క కస్టమర్ డేటా సబ్మిట్ అయ్యి రొటేట్ అవుతా ఉంటే హోల్డ్ చేయరు కదా. సో దానికి ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఏదైతే ఇన్సర్ట్ అయ్యే డేటా, ఇన్కమింగ్ డేటాకి కన్స్టెంట్స్ ఏమేమి వాడకూడదు. వేరాజ్ నేను ఆ కస్టమర్ ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో ఈరోజు ఒక రిపోర్ట్ తీయాలనుకో, కన్స్టెంట్స్ లేకుండా డూప్లికేట్స్ ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి, మల్టిపుల్ వేలో ఉన్నాయి, ఒక ఫార్మేట్లో లేదు, సెలెక్ట్ క్వైరీ రాసి తీస్తున్నాను. సో రిపోర్ట్ అనేది యాక్యురేట్గా రాదు. యాక్యురేట్గా రావాలంటే ఏం చేయాలి, కన్స్టెంట్స్ ఉండాలి, అంతే కదా. సో నాకు డేటా, నేను ఎస్క్యూఎల్ క్వైరీ రన్ చేసినప్పుడు నాకు 1 minute డేటా అనేది కనిపించాలి అండ్ యాక్యురేట్గా రావాలి. ఎందుకంటే డూప్లికేట్స్ ఉండకూడదు, లాజిక్స్ అన్ని అప్లై కరెక్ట్గా ఉండాలి. అలా రావాలంటే డేటా యాక్యురేట్గా స్టోర్ అయ్యి ఉండాలి, అంతే కదా. సో ఇలాంటి వాటిని అచీవ్ చేయడానికి ఏం చేస్తాం అంటే వీల్ డివైడ్ ద డేటా బేసెస్ ఇంటూ 2 parts. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ అంటారు. ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ ఏం చేస్తాం అంటే ఏవైతే కస్టమర్ డీటెయిల్స్ వస్తాయో వాటిని ఏమి కన్స్టెంట్స్ కానీ ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఆ రికార్డ్ని వచ్చినట్టు పడిపోయేటట్టు చేయడానికి విల్ క్రియేట్ వన్ డేటాబేస్. ఓకే, ఏదైతే హిస్టారికల్ డేటా ఉంటుందో హిస్టారికల్ డేటా మీద మనం క్వైరీస్ రాస్తాం కదా, అనలిస్ట్ ఉంటాడు, డేటాను రిట్రీవ్ చేస్తాం కదా, దాని మీద మనం కన్స్టెంట్స్ క్రియేట్ చేసి దాని డేటా వేర్ హౌస్ అనుకుంటాం. క్లియరా? ఏవైతే విత్ ఇన్ సెకండ్, ఇప్పుడు కస్టమర్ వచ్చింది, ట్రాన్సాక్షన్ చేసి సబ్మిట్ చేస్తే సెకండ్లో రావాలి. సెకండ్లో రావాలంటే ఏంటి, కన్స్టెంట్స్ ఏ ఉండకూడదు, కన్స్టెంట్స్ ఏ లేకుండా జస్ట్ డైరెక్ట్గా టేబుల్ ఉండాలి, అన్ని ప్రాపర్గా ఉండాలి, అంత ఎక్కువ ఉంటుంది, ఎలా ఉన్న పర్లా నాకు సెకండ్లో డేటా పడిపోవాలి. సో కన్స్టెంట్ మేము యూజ్ చేయము, డైరెక్ట్గా అలా స్టోర్ చేస్తాం అనమాట, దాని ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ అంటారు. వేరే డేటా వేర్ హౌస్ ఏంటి, వి నీడ్ టు స్టోర్ హిస్టారికల్ డేటా యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు యూజ్ ఇట్ ఫర్ ద అనాలిసిస్ పర్పస్. సో అనాలిసిస్ పర్పస్ చేయాలంటే ఏంటి, డేటాబేస్ అనేది ప్రాపర్గా డిజైన్ అయి ఉండాలి విత్ ప్రాపర్ కన్స్టెంట్స్, ప్రాపర్ డేటా టైప్. ఓకే, అండ్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ లైక్ హౌ టు డివైడ్ మై టేబుల్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. డూప్లికేట్స్ లేకుండా క్రియేట్ చేయాలి కదా, అంతే కదా. నేను ఒక రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దెర్ షుడ్ బి నో డూప్లికేట్స్, అప్పుడే స్పీడ్గా క్వైరీ రిట్రీవ్ అయితే.
ఎక్కువ డూప్లికేట్స్ ఉన్నాయి అనుకో, దానికి ఫిల్టర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. సో ఆల్రెడీ ఇవన్నీ అప్లై ఉన్న వాటి మీద నేను రిపోర్ట్ దిగాను. సో దానికి మనం ఏం చేస్తాం, డేటా వేర్ హౌస్లో డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్ అంటే స్ట్రక్చర్డ్ ఉండదు, వచ్చినట్టు స్టోర్ చేసేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విల్ హ్యావ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్. ఇన్ రియల్ టైమ్ దేర్ విల్ బి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్. సో ఎవ్రీ డే ఈ షెడ్యూలర్స్ నైట్ ట్రాన్సాక్షన్ జరగదు కదా, బ్యాంక్ క్లోజ్ అయిపోద్ది. సో ఆ డేటాబేస్ మీద వర్క్ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు నైట్ మిడ్ నైట్ 1 or 11 o'clock షెడ్యూలర్ పెడతారు. ఆ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాబేస్ లో ఉన్న డేటా తీసుకెళ్లి డేటా వేర్ హౌస్ లో ఎవ్రీడే లోడ్ చేస్తూ ఉంటుంది. క్లియర్ ఇక్కడ వరకు? ఏదైనా డౌట్ ఉందా? ఈ కాన్సెప్ట్ అర్థం కాని ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఫ్రమ్ ఆన్లైన్? సార్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ వేరే ఉంటుంది, డేటా వేర్ హౌస్ వేరే ఉంటుంది సార్. వేరు ఉంటుందండి. మళ్ళీ ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. సో మీకు స్టార్టింగ్లో చెప్పా, MySQL అనేది హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయదు. ఓకే, ఒరాకిల్ పోస్ట్గ్రెస్ అనేవి హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడు కొంచెం మీరు అర్థం చేసుకుంటే ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ మనం ఏం యూజ్ చేస్తాం, MySQL యూజ్ చేస్తాం. ఎందుకు? ఎవ్రీడే డేటా అనేది మనం వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో లోడ్ చేసుకుంటాం. మిడ్ నైట్ ఏం చేస్తాం, ఈ ట్రాన్సాక్షన్ డేటాబేస్లో నుంచి మనం డేటా వేర్ హౌస్ పంపిస్తాం. డేటా వేర్ హౌస్ నథింగ్ బట్ ఒరాకిల్ అవ్వచ్చు, పోస్ట్గ్రెస్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా ఉండొచ్చు, AWS అవ్వచ్చు, రెడ్ షిఫ్ట్, ఏదైనా అవ్వచ్చు. ఏవైతే డేటా వేర్ హౌస్ సిస్టమ్స్ ఉంటాయో వాటికి సెండ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీడే ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఏం జరిగింది అంటే దే విల్ ట్రంకేట్ ద డేటా ఆర్ దే విల్ పుట్ ఓన్లీ ద యాక్టివ్ రికార్డ్స్. ఇన్యాక్టివ్ రికార్డ్స్ పెట్టుకోరు వాళ్ళు. క్లియర్ అప్? ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ గురించి. సో ఎజ్యూమ్ దేర్ యాజ్ రిలయన్స్ స్టోర్. మనం రిలయన్స్ స్టోర్లో ఓన్లీ సేల్సే జరుగుతాయి, జరగవు కదా. దెర్ విల్ బి ఎంప్లాయీస్, HR టీమ్ ఉంటుంది, అకౌంటింగ్ టీమ్ ఉంటుంది, వెండర్స్ ఉంటారు. వెండర్స్ నథింగ్ బట్ హూ ఆర్ గోయింగ్ టు డెలివర్ ద ప్రొడక్ట్స్. ఇలా మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ డేటాస్ అనేవి వస్తాయి. ఓకే, అందరూ ఒకే ఫార్మేట్లో పంపరు. సో ఒకడికి ఎక్సెల్ వచ్చు, ఒక డేటాబేస్ కాదు. నేనున్నా నాట్ ఎ ప్రొఫెషనల్, నాకు ఎక్సెల్లోనే డేటా పెట్టి పంపిస్తారు. సో ఎవ్రీ డే ఏంటంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క ఫార్మేట్లో డేటా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ టీమ్ ఉన్నారు. ఓకే, అకౌంట్ టీమ్ ఏం చేస్తుంది, ఈ రోజు ఏమేమి ఖర్చు పెట్టారు స్టోర్స్లో, ఐ హావ్ పర్చేస్ పినాయిల్, ఐ హావ్ పర్చేస్ సమ్ మెటీరియల్, సో వర్క్ జరిగింది, లేదా కొత్త స్టోర్ని పర్చేస్ చేసాం, ఇలాంటి డీటెయిల్స్, అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. ఎజ్యూమ్ దిస్ ఇస్ ఏ MySQL ఆర్ ఎక్సెల్ అప్లికేషన్. ఎక్సెల్ అనే ఫైల్లో వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఒక ఫోల్డర్లో ప్లేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఓన్ ప్రొడక్ట్ అనుకోండి, రిలయన్స్కి ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ జియో క్లాతింగ్, ఏదో సమ్ ఎక్స్ అనుకోండి, జూడియో అనుకోండి. సో వాళ్ళు ఏంటి ఓన్గా ప్రొడక్ట్స్ని స్టిచ్ చేస్తారు. సో ఆ స్టిచ్ అండ్ డీటెయిల్స్, ఎన్ని ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేశారు, ఆ డీటెయిల్స్ అనేవి MySQL లో స్టోర్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ అ సేల్స్ అనమాట. ఇవి రియల్ టైమ్ స్టోర్స్. వేరే కస్టమర్ వస్తాడు, పలానా కస్టమర్ పలానా నుంచి ఇన్ని ప్రొడక్ట్స్ కొన్నాడు, సబ్మిట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అనేవి ఇంకొక MySQL లో ఉన్నాయి, లేదా ఇంకొక ఎక్స్ డేటాబేస్ MS SQL లో ఉన్నాయి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మల్టిపుల్ ఫార్మాట్స్లో మల్టిపుల్ డేటా ఉంది. వేరాజ్ సో ఇప్పుడు మిడ్ నైట్ ఎప్పుడైతే అప్లికేషన్స్ అన్ని ఆగిపోతాయో, వర్క్ చేయడం ఆగిపోతాయో, సో దేర్ విల్ బి నో ఇంపాక్ట్ ఆన్ ద డేటాబేసెస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షెడ్యూలర్స్ని పెట్టి ETL టూల్ని ట్రిగ్గర్ చేస్తారు త్రూ పైథాన్ ఆర్ షెల్ స్క్రిప్ట్. సమ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఒక్కొక్క షెడ్యూలర్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ద్వారా ETL టూల్ని ట్రిగ్గర్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫార్మాట్స్ ఉన్న డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఏదైతే డేటాబేస్ ఉంది కదా దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్లో ఏమంటే ఫస్ట్ ఇట్ విల్ నాట్ హ్యాండిల్ హ్యూజ్ డేటా. సో ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ మనం ఏ డిజైన్స్ కానీ ఏం చేయం, లైక్ ఎనీ కన్స్ట్రెంట్స్ విల్ నాట్ క్రియేట్. సో సింపుల్ విల్ స్టోర్ ద డేటా అనమాట, వచ్చిన రికార్డ్ని వచ్చినట్టు స్టోర్ చేస్తాం. ఓకే, వేరాస్ ఈ డేటా వేర్ హౌస్లో ఏంటి, ఇక్కడ కన్స్ట్రెంట్స్ మ్యాండేటరీగా ఉండాలి. సో వీ నీడ్ టు అప్లై సో మెనీ థింగ్స్ అనమాట. ఎందుకు? టు రిట్రీవ్ యువర్ డేటా, టు గివ్ ఇట్ టు ద రిపోర్ట్స్ అనమాట. ఇప్పుడు CEO ఉన్నాడు, CEOకి ఓవరాల్గా బిజినెస్ ఎంత జరిగిందో తెలియాలనుకుంటున్నాడు. సో అప్పుడేంటి, సో he will connect to data warehouse, he will extract the data. It may be a day wise or monthly wise, any report అనమాట. ఓకే, ఇన్ కేస్ నేనున్నా, సో నేను రోజు స్టాక్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాను వెండర్స్ నుంచి. ఎలా ఆర్డర్ చేస్తా, ఒక ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది అనుకోండి, తగ్గిపోతూ ఉంటుంది కదా స్టాక్. ఏవైతే తక్కువ స్టాక్స్ ఉన్నాయో, స్పీడ్గా జరుగుతున్నాయో అనలైజ్ చేసి నేను పంపాలి. సో అనాలిసిస్ రిపోర్ట్ ఎలా వస్తుంది, త్రూ డేటా వేర్ హౌస్ నుంచే కదా. సో స్టాక్ రిపోర్ట్స్ తీయాలన్నా ఏం తీయాలన్నా ఐ విల్ కనెక్ట్ టు డేటా వేర్ హౌస్. ట్రాన్సాక్షన్ డేటాబేస్ దేనికి వాడతారు, ఇన్సర్ట్ ద డేటా వేర్ హౌస్ ఎందుకు వాడతారు, అనాలిసిస్ పర్పస్.
ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి వేరే వచ్చేటప్పుడే అప్లై అవుతాయి. యా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సర్ట్ అయ్యేటప్పుడు వీల్ పుట్ విల్ కన్స్ట్రక్ట్ అండ్ విల్ రన్ ద థింగ్. కన్స్ట్రక్షన్ అప్లై అయిన తర్వాత డేటా వేరే వస్తుంది. ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో కన్స్టెన్సీ కానీ ఏమి యూజ్ సింపుల్ గా ఉంటాయి. షెడ్యూలర్స్ ఏం చేస్తాయంటే జస్ట్ ఈ డేటాకి త్రో చేస్తాయి. ఈ ఏదైతే త్రో చేస్తాయి కదా ఆ టేబుల్స్ మీద కన్స్టెంట్స్ కానీ అన్ని క్రియేట్ అయి ఉంటాయి. ఇండెక్స్ కన్స్టెంట్స్ అన్ని క్రియేట్ అయి ఉంటాయి. సో మీకు ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవడానికి ఎక్కువ టైం పట్టింది. కానీ మనం ఎప్పుడు చేస్తున్నాం, మిడ్ నైట్ చేస్తున్నాం. సో నీకు 3 గంటలు పడతాయి, 4 గంటలు పడతాయి. షెడ్యూలర్ ట్రిగర్ చేసేటప్పుడు కన్స్టెంట్స్ అప్లై ఉండవు. అక్కడ ఉన్న డేటాబేస్ ఉన్న టేబుల్స్ కి అన్ని ఆల్రెడీ అప్లై అయ్యి ఉంటాయి. బట్ రికార్డ్ ఇన్సర్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఇస్ ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క రికార్డ్ ని ఒక వాల్యూని ఒక ప్రాపర్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తుంది. ఇన్ కేసు ఒక రికార్డ్ వచ్చింది, దాని ఐడి 21 అనుకోండి, ఆ 21 అనే ప్లేస్ లోనే ప్లేస్ చేసింది. వేరే చోట ప్లేస్ చేయలేదు. ప్రతి రికార్డ్ ని వ్యాలిడేట్ చేసి ఎగ్జాక్ట్ గా దాని ఇండెక్స్ వాల్యూ ప్రకారం అది స్టోర్ చేసుకుంటే లేదు. సో ఇదంతా చేయడానికి టైం పట్టింది. ఎప్పుడైతే ఇది మనం మిడ్ నైట్ చేస్తున్నాం, ఓకే, 2 అవర్స్ పట్టినా 3 అవర్స్ పట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ టైంలో యూజర్స్ ఎవరు ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఉంటారు, యూజర్స్ ఉంటారు. సో రియల్ టైంలో ఇలా జరిగింది అనమాట. ఇంకొంచెం డీప్గా వెళ్దాం, డోంట్ వరీ, నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైందిగా. ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ అంటే ఏంటో అర్థమైందిగా. డేటా వేర్ హౌస్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ట్రాన్సాక్షన్స్ ఎందుకు వాడతావు? డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి చేసుకుంటావు. వేర్ హౌస్ దేనికి వాడతావు? హిస్టారికల్ డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు సింపుల్ గా. ఓకే, సో రియల్ టైంలో వచ్చేసప్పటికి వీన్ని ఓఎల్టీపీ అంటారు. ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటారు. ఓకే, సో ఓఎల్టీపీ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షనల్ ఫాస్ట్ ప్రాసెసింగ్, నార్మలైజ్డ్ కరెంట్ డేటా. సో ఈ నార్మలైజ్డ్ అనే కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఓకే, డిఫైన్ నార్మలైజేషన్, డిఫైన్ నార్మల్ ఫార్మ్స్ అని అడుగుతారు క్వశ్చన్. ఓకే, అవి కూడా వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఓకే, నార్మలైజేషన్ కాన్సెప్ట్ అనేది పక్కా ఇంటర్వ్యూలో క్వశ్చన్ పక్కా పడిపోతుంది వీటి మీద. ఓకే, ఇది ఓఎల్టీపీ. వేరస్ ఓఎల్ఏపీ అంటే ఏంటంటే అనాలిసిస్ పర్పస్ స్లో క్వైరీ. స్లో క్వైరీ ఎందుకు? సో దేర్ విల్ బి మోర్ కాన్స్టెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్సర్షన్ కానీ వాటికి కానీ క్వైరీస్ అనేవి తక్కువ పడతాయి. నెక్స్ట్ ఓఎల్ఏపీ డిజైన్ చేసేటప్పుడు, అనలిటికల్ డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ డినార్మలైజేషన్ కాన్సెప్ట్ అనమాట. సో నార్మలైజేషన్, డినార్మలైజేషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. లాస్ట్ వచ్చేసి హిస్టారికల్ డేటా. ఇందా చెప్పా కదా, హిస్టారికల్ డేటా అంటే ఏంటి? స్టార్ట్ అయిన కానీ నుంచి ఈ రోజు వరకు ఉంటే హిస్టారికల్ డేటా అనమాట. ట్రాన్సాక్షన్ ఏంటంటే ఎవ్రీడే డేటాని వేర్ హౌస్ కి త్రో చేసేసి మాక్సిమం ట్రంకేట్ చేస్తారు, లేదా యాక్టివ్ యూజర్స్ ఉంటారు కదా, ఆ యాక్టివ్ యూజర్స్ డీటెయిల్స్ వరకే స్టోర్ అయ్యి ఉంటాయి. ఇన్యాక్టివ్ యూజర్స్ కానీ డిలీటెడ్ అకౌంట్స్ కానీ ఈ డీటెయిల్స్ ఏమి ఉండవు దాంట్లో. ఎవ్రీడే ట్రంకేట్ అయిపోవడం లేదా కావాల్సిన రికార్డ్స్ ని స్టోర్ చేసుకుంటుంది ఓఎల్టీపీలో. ఓఎల్ఏపీ అంటే అనలిటికల్ డేటాబేస్, నథింగ్ బట్ డేటా వేర్ హౌస్. దీంట్లో ఏంటంటే డినార్మలైజేషన్ ఉంటుంది, హిస్టారికల్ డేటా ఉంటుంది. దీంట్లో ప్రతి రికార్డ్ ఉంటుంది, దీంట్లో ఏ డేటాని మనం డిలీట్ చేయాలి. క్లియర్ ఇది? ఓకే, ఓఎల్టీపీ అంటే ఏంటో అర్థమైందా? ఓఎల్ఏపీ అంటే అర్థమైంది. ఓకే, ఓఎల్టీపీ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. లాస్ట్ ఏంటి? ఓఎల్ఏపీ అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడే అర్థమైపోతుంది. టీ అంటే ట్రాన్సాక్షన్, ఇది పక్కన ఏ అంటే అనాలిసిస్ పర్పస్. ఓకే, ఇది క్లియర్ కదా? ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటే మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇది కొంచెం ఇన్ డీటెయిల్ గా ఇచ్చాను డేటా వేర్ హౌస్ గురించి. So data warehouse is a centralized repository that store large volume of data collected from various sources. ఇందా చెప్పా కదా, various sources. It may be Excel, it may be a notepad, it may be a database. Okay, it is designed for a query and analysis rather than transaction purpose. దీంట్లో ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేయడం, మాక్సిమం డేటాని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది డేటా వేర్ హౌస్ సపోర్ట్ బిజినెస్ BI యాక్టివిటీస్, ఎనేబులింగ్ ఆర్గనైజేషన్ టు పెర్ఫార్మ్ కాంప్లెక్స్ క్వెరీ అండ్ జనరేట్ ఇన్సైట్స్ ఫ్రమ్ హిస్టారికల్ అండ్ కరెంట్ డేటా. ఓకే, డెఫినేషన్ అర్థమైందిగా. ఓకే, ఇన్ కేస్ ఓఎల్ ట్రాన్సాక్షన్ డేటా బేసిస్ వేర్ హౌస్ సపరేట్ గా మెయింటైన్ చేయకపోతే ఏం జరిగింది అంటే ఎంప్లాయీస్ ఒకేసారి ఒకే డేటాబేస్ ని యాక్సెస్ చేస్తారు అనుకోండి. ఇటు పక్క నుంచి 100 రికార్డ్స్ పడతా ఉంటాయి, ఇటు పక్క నుంచి క్వైరీ లాగుతూ ఉంటాడు. అప్పుడేమైంది? స్టక్ అయిపోవడం, డౌన్ అయిపోవడం అయిపోద్ది. ఓకేనా? సో అలాంటివి చేయకుండా ఉండడానికి వి డివైడ్ ఇంటూ డేటాబేసెస్ 2 పార్ట్. ఒకటి ట్రాన్సాక్షన్ అంటాం, ఒకటి అనాలిసిస్ పర్పస్ కి యూజ్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ ఏంటి? సబ్జెక్ట్ ఓరియంటెడ్. సో డేటా వేర్ హౌస్ ఏమంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ టేబుల్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతాయి? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా క్రియేట్ అవుతాయి. ఓకే, మామూలుగా నిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కొంచెం డీటెయిల్ గా చెప్తా. మనం డిస్కస్ చేసాం ఏంటి, స్టూడెంట్ ని ఒక టేబుల్లో, మార్క్స్ ని ఒక టేబుల్లో స్టోర్ చేస్తామండి. ఓకే,
ఈ డేటా వేర్ లో ఏం చేస్తాం అంటే అన్నింటిని కలిపి ఒకే చోట స్టోర్ చేస్తాం. ఎందుకు? క్వైరీకి రాసేటప్పుడు నాకు సింగిల్ టేబుల్ నుంచి వాల్యూస్ ఎక్కువ ఫెచ్ అవ్వాలి. జాయింట్స్ యూస్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిస్టారికల్ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక టేబుల్లో పడేస్తాను. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ డీనార్మలైజేషన్. మళ్ళీ చెప్తాను. ఓకే, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ స్టూడెంట్ యాజ్ అ సబ్జెక్ట్, అజ్యూమ్ స్టూడెంట్ యాజ్ అ సబ్జెక్ట్. సో ఈ స్టూడెంట్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఇవన్నిటిని తీసుకెళ్ళి ఇక్కడ డేటా వేర్ హౌస్ లో ఒకే టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ ఓరియంట్. ఎలా ఎందుకు స్టోర్ చేస్తాం అనేది నెక్స్ట్ చెప్తా, డోంట్ వరీ. నెక్స్ట్, integrated data is collected and integrated from various heterogeneous sources such as database, flat files, online source, and all these things. Transformation and cleaning to ensure consistency across the source. Next, once data is non-violated, once data is entered into the data warehouse, it is not changed or deleted. These characteristics allow for stable historical analysis as the data is returned and it's in a original form. So దీంట్లో ఏంటి, ఒక్కసారి డేటా వేర్ హౌస్ లో ఒక డేటా కనుక వస్తే సో విల్ నాట్ డిలీట్ ఇట్. అది రూల్ అనమాట. ఓకే, సో ఇదర్ విల్ చేంజ్ ద వాల్యూ, స్టేటస్ అనే వాల్యూని చేంజ్ చేసి యాక్టివ్ ఇన్యాక్టివ్ అని స్టోర్ చేసుకున్నాం తప్ప కంపల్సరీ డేటా వేర్ హౌస్ లో డేటా అనేది డిలీట్ చేయకూడదు. క్లియరా? నెక్స్ట్, time variant data in data values in identified with specific time frames allow analysis across different time periods. This is a temporal aspects help user to understand trends, platforms and changes over time. So మనం మొన్న డిస్కస్ చేసాం కదా, క్రియేటెడ్ అప్డేటెడ్ అనే 2 కాలమ్స్ పెడతాం. ఓకే, ఇన్ కేస్ డేటా అనేది అప్డేట్ అయితే విల్ స్టోర్ ద టైం ఫ్రేమ్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఏ టైంలో ఆ డేటా అనేది చేంజ్ అయింది అనేది తెలుస్తుంది. నెక్స్ట్, దెర్ ఈస్ అ కాన్సెప్ట్ SGD అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే ఎవ్రీ టైమ్ న్యూ రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా, సో ఏదైతే మాడిఫై అయిన రికార్డ్ ఉంటుందో దాన్ని హిస్టారిక్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఇప్పుడు పవన్ అని ఉంది, పవన్ జీకి అప్డేట్ అయింది, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇంకో హిస్టరీ అనే టేబుల్ స్టోర్ చేస్తాం డేటా వేర్ హౌస్ లో. ఇన్ కేస్ అప్డేట్ అయినా సరే, ఓకే, డేటా వేర్ హౌస్ లో అండి యూ కెనాట్ డిలీట్ ద డేటా, యూ కెనాట్ అప్డేట్, యూ కెన్ అప్డేట్ ద డేటా బట్ విల్ స్టోర్ ద హిస్టరీ. ఏ డేటా మీరు అప్డేట్ చేశారో అది మొత్తాన్ని ఎక్కడో చోట హిస్టరీలో విల్ స్టోర్ ఇట్ అనమాట. ఎందుకు? డేటా వేర్ హౌస్ ఇస్ ఏ హిస్టారికల్ టేబుల్. హిస్టారికల్ అంటే మీనింగ్ ఏంటి, ఏ క్షణం ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండాలి. క్లియరా? నెక్స్ట్, ఆప్టిమైజ్డ్ ఫర్ అనాలిసిస్. సో దీన్ని ఆప్టిమైజ్ చేస్తాం ఎలా? సో వి యూజ్ ఇండెక్స్, వి యూజ్ కన్స్టెంట్స్. ఓకే, ఇండెక్స్, కన్స్టెంట్స్ ఇలా మల్టిపుల్ థింగ్స్ యూజ్ చేసి ఓకే విల్ అనలైజ్ ద డేటా అనమాట. సో ఎప్పుడైతే అప్లై చేస్తారో సెలెక్ట్ క్వైరీ అనేది విత్ ఇన్ సెకండ్ లో వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ డేటా అనేది స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ అయ్యి ఉంది. సో మీరు ఎప్పుడైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈక్వల్ టు 1 అన్నారు, ఐడి మీద ఇండెక్స్ క్రియేట్ అయింది అనుకోండి. సో 1 అనే రికార్డ్ ఎక్కడ ఉందో ఇండెక్స్ కి తెలుసు కాబట్టి విత్ ఇన్ సెకండ్ లో మీకు ఆ రికార్డ్ ఫెచ్ చేసి ఇచ్చింది. ఓకే, ఇండెక్స్ అనే కాన్సెప్ట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీక్. ఇండెక్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ అస్యూమ్ దెర్ ఇస్ ఎ బుక్ లో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ పేజ్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఉంటుంది. సో ఇండెక్స్ కూడా ఒక ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ బుక్ ఇన్ ఇండెక్స్. సో దాంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఒకటి. ఏదైతే కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తారో ఐడి మీద క్రియేట్ చేశారు అనుకోండి, ఇఫ్ యూ పాస్ ఐడి ఈక్వల్ టు 10 ఇట్ విల్ డైరెక్ట్లీ మూవ్ టు ద ఐడి 10 అనే ఐడికి పాస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డేటా వేర్ హౌస్ లో కంపల్సరీ ఇండెక్సెస్ అనేవి క్రియేట్ చేస్తాం, కన్స్టెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ. మీకు మొన్నే చెప్పా, సో ఒరాకిల్ కానీ పోస్ట్గ్రెస్ కానీ ఇట్ విల్ హ్యాండిల్ ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. ఓకే, సో ఒరాకిల్, పోస్ట్గ్రెస్ కానీ రెడ్షిఫ్ట్ కానీ వీటిని డేటా వేర్ హౌస్ అప్లికేషన్స్ కింద తీసుకుంటాం ఈ సంబంధించిన డేటాబేసెస్ ని. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ డేటా మైనింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, BI. సో టాబ్లీ, పవర్ BI వీటిని BI టూల్స్ అంటారు. సో దీంట్లో రిపోర్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ డిజైన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, ఓకే, ఇంకొంచెం డీప్ గా వెళ్దాం. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఒకసారి చెప్పండి ఏమేమి ఉంటాయి రియల్ టైంలో డేటాబేసెస్. ట్రాన్సాక్షన్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉంది, దీని పేరు వచ్చేసి డేటా మోడల్స్ అనమాట. డేటా మార్ట్స్. ఓకే, డేటా వేర్ హౌస్ ఉంది. ఓకే, వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఇన్ కేస్ నేను అంటే ఐ హ్యావ్ ఏ lakhs ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, రిలయన్స్ తీసుకోండి, దేర్ విల్ బి 10,000 ఎంప్లాయీస్, 20,000 ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, సో ఈ 20,000 మెంబర్స్ ఒకే డేటా వేర్ హౌస్ మీద పడితే ఏమైంది, దేర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్లోవర్. డౌన్ అవ్వకపోయినా కొంచెం స్లో అయింది కదా, అలా కాకుండా నాకు స్లో అవ్వకుండా క్వైరీ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో రావాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం అంటే విల్ క్రియేట్స్ ఏ డేటా మార్ట్స్ అనమాట. సో ఈ డేటా మార్ట్స్ లో ఏం స్టోర్ చేస్తాం అంటే
we may store day wise data, monthly wise data, yearly wise data. So we'll create data marts. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేస్తాం, డే వైజ్ ఆర్ మంత్లీ వైజ్ ఆర్ ఇయర్లీ వైజ్ డేటాని స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఐఎమ్ ఎంప్లాయ్, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద రిపోర్ట్ ఆన్ డే వైజ్, రాదర్ దెన్ ఐ విల్ కనెక్ట్ టు డేటా వేర్ హౌస్, ఐ విల్ కనెక్ట్ టు డేటా మార్ట్స్. ఓకేనా? సో నేను డేటా మార్ట్స్ కనెక్ట్ అవుతా, నాకు ఈ డే వైజ్ రిపోర్ట్ వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ మంత్లీ వైజ్, ఐ విల్ గో టు ద మంత్లీ వైజ్ డేటా మార్ట్. సో అలా డేటా మార్ట్స్ క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏ టైప్ ఆఫ్ డేటాను రిట్రీవ్ చేస్తాడో ఆ బేసిస్ మీద ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకే లోడ్ చేసుకుంటాం. సో దాన్ని డేటా మార్ట్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ క్లియర్, డేటా వేర్ హౌస్ క్లియర్, డేటా మార్ట్స్ అనేది క్లియర్, 3 క్లియర్, నో డౌట్స్ రైట్? ఓకే, ఇప్పుడు ఇంకొంచెం జూమ్ ఇన్ చేద్దాం. సో జూమ్ ఇన్ చేసి ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి డేటా వేర్ హౌస్కి డేటా లోడ్ అవుతుంది. డేటా వేర్ హౌస్లో ఏముంటుంది, హిస్టారికల్ డేటా ఉంటుంది. హిస్టారికల్ డేటా అంటే ఏంటి, ట్రిలియన్స్లో ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ఒక రికార్డు, ఓకే, ఇటు నుంచి ఒక 1 lakh రికార్డ్స్ వచ్చినాయి, ఇటు ఆల్రెడీ ట్రిలియన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ట్రిలియన్ లైక్ ఈ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని ఈ ట్రిలియన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అయింది. అప్పుడేమైంది, ఇక్కడ హాఫ్ ఉండిపోతే దీంట్లో మెయిన్ దాంట్లో హాఫ్ ఉండిపోయినాయి. ఇన్ కేస్ నేను ఈ హాఫ్ డిలీట్ చేయాలి, ఎలా తెలిసింది, అసలు ఏం లోడ్ అయినాయో తెలీదు, ఏం సగం లోడ్ అయ్యి సగం లోడ్ అవ్వకుండా ఉన్నాయి. సో దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ డేటా లైక్ బ్రేక్, అదంటే ఏదైనా డేటా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నేను దీన్ని సగం డేటా కనిపెట్టడం కష్టం. రిలయన్స్లోకి వెళ్ళి నేను ఒక 50,000 రికార్డ్స్ ఫెచ్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు నేను ఇన్ని వాడతా, ఇన్ని ఎక్కడ వరకు సపోర్ట్ చేసేది, అప్ టు 1000 మించి సపోర్ట్ చేయదు. ఇన్ని అనే దాంట్లో మీరు 1000 రికార్డ్స్ మించి ఫెచ్ చేయలేరు. ఓకే, ఏదైనా క్వైరీ రాద్దామన్నా వేర్ హౌస్ కాబట్టి లైక్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ దీనికి మధ్యలో ఐ కాంట్ రైట్ అనమాట. సో దీనికి ఏం చేస్తారంటే వీల్ క్రియేట్ ఏ లోడ్ టేబుల్స్ అనమాట. ఓకే, సో ట్రాన్సాక్షన్ డేటాబేస్కి డేటా వేర్ హౌస్ మధ్యలో వీల్ క్రియేట్ ఏ లోడ్ టేబుల్స్ అనమాట. సేమ్ డేటాబేస్లోనే లోడ్ టేబుల్స్ అని క్రియేట్ చేస్తాం. ఇదర్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ సైడ్ అయినా లోడ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం, లేదా వేర్ హౌస్ సైడ్ అయినా సరే లోడ్ టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి వేర్ హౌస్ పంపకుండా వీల్ సెండ్ ఇట్ టు ద లోడ్ టేబుల్. సో లోడ్ టేబుల్ ఏమైంది, సెండ్ చేసేటప్పుడే వీల్ క్రియేట్ సమ్ కన్స్ట్రెంట్స్. సో ఫారిన్కి కన్స్ట్రెంట్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక 1 lakh నుంచి ఇక్కడికి వెళ్ళే లోపలే, సో ఇఫ్ దెర్ ఈస్ ఏ ఫారిన్కి కన్స్ట్రెంట్ ఉంది అంటే పేరెంట్ టేబుల్లో లేకుండా చైల్డ్ టేబుల్కి డేటా వచ్చేస్తుంది. సో ఇట్ విల్ త్రో ద ఎర్రర్. అప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా 50,000 రికార్డ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లోడ్ చేస్తాం సింపుల్గా. అదే మీరు డైరెక్ట్గా డేటా వేర్ హౌస్లోకి లోడ్ చేస్తే ట్రంకేట్ చేయగలరా హిస్టారికల్ డేటాని? చేయలేరు కదా. దానికన్నా ముందు ఇంకో లోడ్ టేబుల్ పెట్టి ఇక్కడే బ్రేక్ చేస్తాం అనమాట. ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడే రిజాల్వ్ చేసి విల్ సెండ్ ఇట్ టు ద డేటా వేర్ హౌస్. క్లియరా? సో వీటిని లోడ్ టేబుల్స్ ఆర్ స్టేజింగ్ టేబుల్స్ అంటారు. ఓకే, సో ఇన్ కేసు రియల్ టైంలో మీరు ఏదైనా టేబుల్స్ కానీ ఏదైనా డేటాబేస్ డిజైన్ చేసినప్పుడు సో విల్ క్రియేట్, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. సో అజ్యూమ్ దెర్ ఈస్ ఏ మెయిన్ టేబుల్ ఉంది అనుకోండి, ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది అనుకోండి. మీరు ఇన్ కేసు మిమ్మల్ని డిజైన్ చేయమంటే trans_student అని పెట్టుకోండి. ఇన్ కేస్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్ టేబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ లోడ్ టేబుల్ ప్లేస్ LD_student. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ స్టూడెంట్ డేటా వేర్ హౌస్ DWH_student. ఓకే, సో మీరు బేస్డ్ ఆన్ డేటాబేస్ నేమ్స్తో మీరు టేబుల్ నేమ్స్ అనేది డిఫైన్ చేయండి. సో మీకు ఏంటంటే ఏదైనా బ్రేక్ అయినా ఏదైనా ఎర్రర్ వచ్చినా ఎక్కడ వచ్చినా సరే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్ రైట్? సో ETL అంటే క్లియరా? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, లోడ్. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి వీల్ లోడ్ ఇన్ టు ద లోడ్ టేబుల్ అండ్ దెన్ వీల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డేటా వేర్ హౌస్. సో ఇక్కడ లోడ్ టేబుల్ వాడడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ లోడ్ టేబుల్ దగ్గర చేయొచ్చు అనమాట. మొత్తం లోడ్ టేబుల్కి లోడ్ చేసి వేర్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు డాలర్స్లో ఉన్నది రూపీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్ చేసినప్పుడు యూ కెన్ డూ మ్యానిపులేషన్స్ అనమాట. క్లియరా? సో ఇక్కడ చూడండి, సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో డేటా సోర్స్ అనమాట, నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ టేబుల్స్. ఇట్ మే బి ఏ డేటాబేస్, ఇట్ మే బి ఏ ఫ్లాట్ ఫైల్స్. వీటిని లోడ్ టేబుల్లోకి స్టేజింగ్ టేబుల్ ఆర్ లోడ్ టేబుల్లోకి లోడ్ చేసాం. ఫ్రమ్ లోడ్ టేబుల్ టు వేర్ హౌస్ వీ హ్యావ్ లోడెడ్. ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో రిపోర్ట్స్ కోసం వీల్ క్రియేట్ ఏ డేటా మార్ట్స్ అండ్ వీల్ గివ్ ఇట్ టు ద అనాలిసిస్ టీమ్. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా డేటా వేర్ వస్తే అక్కడ కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం, వీఆర్ క్రియేటింగ్ డేటా మార్ట్స్ ఫర్ ద అనాలిసిస్ పర్పస్. క్లియరా? ఇదేమన్నా అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి ఒకసారి. ది ట్రాన్సాక్షనల్ డేటాబేస్ నథింగ్ బట్ డేటా లేక్ సార్ అది. డేటా లేక్స్ అని చెప్తా అండి, అది వేరే టాపిక్ కంప్లీట్లీ, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైందా అండి?
సార్ డేటా మార్ట్ ఒకసారి చెప్పండి. సో ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లోకి డేటా పాస్ చేయడానికి ఏంటి క్వైరీ చెప్పండి. ఆల్రెడీ 2 టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్ నుంచి బి టేబుల్కి వెళ్ళాలి క్వైరీ ఏంటి? ఆల్రెడీ 2 టేబుల్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఈ ఏ టేబుల్ ఉన్న డేటా బి టేబుల్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ ఇంటూ Insert into table name. బికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి. Select perform. సో కాలమ్ నేమ్స్ ఆర్ స్టార్ ఆర్ కాలమ్ నేమ్స్ టు టేబుల్ బి. ఇప్పుడు నేను అస్యూమ్ టేబుల్ ఏ అనేది ఒక డేటాబేస్ లో ఉంది, టేబుల్ బి అనేది ట్రాన్సాక్షన్ టేబుల్ లో ఉంది. ఓకే, సో ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ పంపించడానికి ఐ యూజ్ డిబి లింక్స్ అనమాట. సో డిబి లింక్స్ అంటే ఇలా ఉంటాయి @db లింక్ నేమ్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఈ డిబి లింక్ ఏం చేసిద్ది అంటే, డిబి లింక్ లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటాబేస్ నేమ్ అవన్నీ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఉన్న దాన్ని వేర్ హౌస్ కి పంపిస్తున్నారు. క్లియరా? సో ఐ పుట్ యాజ్ ఏ DWH. ఇది డేటా వేర్ హౌస్ లో ఉన్న టేబుల్. సో దీని ఇన్ఫర్మేషన్ అంతా డిబి లింక్ లో ఉంది. సో ఈ డిబి లింక్ ఏంటంటే ఈ డేటాబేస్ కి డేటాబేస్ కి రిలేషన్ క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు నేనేంటి ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఏముంటుంది, కరెంట్ డే ఉంటుంది, లేదా లైక్ మంత్ మొత్తానికి కలిపి ఉంటుంది. మాక్సిమం ట్రంకేట్ అయిపోతాయి, అయిపోయి ఏమవ్వాలి, డిలీట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టాలి, వేర్ మనం డేట్స్ ని అక్కడ స్టోర్ అయ్యేటప్పుడు ఏమి యూస్ చేస్తున్నాం, డేటా స్టోర్ చేసేటప్పుడు క్రియేటెడ్ ఎట్ ఆర్ అప్డేటెడ్ ఎట్ ఓకే కరెంట్ సో అస్యూమ్ ఇది మిడ్ నైట్ రన్ అవుతుంది 12 తర్వాత. అప్పుడేంటి ప్రీవియస్ డే రికార్డ్ కాదు పంపాల్సింది, -1. సో ఇదంతా ఎక్కడ ఉంటుంది, షెడ్యూలర్లో ఉంటుంది. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఏం జరుగుతుంది, ఈ షెడ్యూలర్ ఒక మిడిల్ వేని కాల్ చేసింది పైథాన్ ఏం చేసింది, క్వైరీని ఎగ్జిక్యూట్ చేసింది. సో ఈ క్వైరీ ఏం చేస్తుంది, కరెంట్ డే ఏదైతే డేటా ఉందో ఈ టేబుల్ బిలో దాని మొత్తానికి ఏలోకి త్రో చేస్తుంది యూజింగ్ డిబి లింక్. ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్ రైట్? సో ఈ డేటా మార్ట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏవైతే కరెంట్ డే వచ్చినాయి కదా, దీన్ని మళ్ళీ మనం డేటా మార్ట్కి పాస్ చేస్తాం సేమ్ అదే షెడ్యూలర్ వాడి. ఎందుకు, ఇన్ కేస్ ఒక 1000 or 10,000 మెంబర్స్ ఒకేసారి డేటా వేర్ హౌస్ మీద పడితే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ క్వైరీ గెటింగ్ స్లో. ఒకేసారి 10,000 మంది ఒకే వేర్ హౌస్ నుంచి కాల్ చేస్తుంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్లో. సో నేనేం చేస్తాను అంటే, ఎంప్లాయీస్ మొత్తాన్ని గ్రూప్ చేసుకొని ఒక గ్రూప్ మొత్తం డే వైజ్ రిపోర్ట్స్ మీద వర్క్ చేస్తారు, ఒక గ్రూప్ మొత్తం మంత్ వైజ్ రిపోర్ట్స్ మీద వర్క్ చేస్తారు, ఒక గ్రూప్ మొత్తం ఇయర్ వైజ్ రిపోర్ట్ మీద వర్క్ చేస్తారు. గ్రూప్ అంటే ఎవరు, సిఇఓ ఉన్నాడు, సిఇఓకి ఏంటి ఇయర్ మొత్తం జరిగిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇఫ్ ఐఎమ్ ఎంప్లాయీ లేదా నేను ఒక స్టోర్ మేనేజర్ అనుకోండి, నాకేం తెలియాలి, ఈ రోజు ఎంత జరిగింది, స్టాక్ ఈ రోజు ఎంత ఉంది, రేపు ఏం ఆర్డర్ చేయాలో తెలియాలి. సో నేనేం చేస్తా, డే వైజ్ మీద వర్క్ చేస్తా. సిఇఓ దేని మీద వర్క్ చేస్తాడు, మంత్ ఆర్ ఇయర్ వైజ్ డేటా మీద వర్క్ చేస్తాడు. సో వీటన్నిటిని గ్రూప్ చేసి వీళ్ళు క్రియేటెడ్ డేటా మార్ట్స్ అనమాట. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ వీటి మీద నేను మార్ట్స్ క్రియేట్ చేసి ఏ రోజు ఆ రోజు డేటాని డే వైజ్ రిపోర్ట్లో స్టోర్ చేస్తాను. ఏ రోజు ఆ రోజు రికార్డ్ని మంత్ వైజ్ రికార్డ్స్ మొత్తం తీసుకెళ్ళి ఒక డేటా మార్ట్స్లో స్టోర్ చేస్తాను. ఇక్కడ ఏమైంది, ఒక గ్రూప్ ఒక 5,000 ఉన్నారు, 15 మందిలో 5,000 డివైడ్ చేసి 5,000కి ఒక డేటా మార్ట్ని ఇస్తా, 5,000కి ఇంకో డేటా మార్ట్ని ఇస్తా, ఇంకో 5,000కి ఇంకో డేటా మార్ట్ని ఇస్తారు. సో ఇక్కడ ఏమైంది, డేటా వేర్ హౌస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ అంతా దేని మీద ఉంటుంది, డేటా మార్ట్స్ మీద ఉంటుంది. అది కూడా 100% ఉంటుందా, లేదు, 1/3 ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ డివైడింగ్ ద 1 into 1/3 ఫర్ ఈచ్ మార్ట్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే క్వైరీ రిట్రీవ్ యూజీగా ఉంటుంది, రిట్రీవింగ్ అనేది ఈజీగా ఉంటుంది, అండ్ డేటా వేర్ హౌస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడదు. క్లియరా అండి? సార్ ఒక డేటా మార్ట్కి ఇంకో డేటా మార్ట్కి రిలేషన్ ఉంటుంది సార్, అలా ఏమి ఉండదు? అలా ఏమి ఉండదండి. డేటా మార్ట్స్ లో అంటే మీకు చెప్పా కదా, డే వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి, రిపోర్ట్కి రిలేటెడ్ టేబుల్సే ఉంటాయి. సో డేటా మార్ట్స్ అనేవి మ్యాక్సిమం రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు.
ఇన్ కేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ లో రిలేషన్ ఉండాలి అంటే యూ కెన్ క్రియేట్ అనమాట యూజింగ్ DB లింక్ ఆర్ ఎనీథింగ్. బట్ అలా రిలేషన్ ఉంటే డూప్లికేట్స్ ఎక్కువ అయిపోతాయి కదా సార్. అంటే ఇప్పుడు డే వైజ్ అదే అండి, డేటా మార్ట్స్ లో ఏంటంటే ఇందాక చెప్పా, ఇప్పుడు డే వైజ్ రిపోర్ట్స్ ని డేటా మార్ట్ లో స్టోర్ చేశారు అనుకోండి. సో డే వైజ్ అంటే కరెంట్ డే ఉంటే చాలుగా, ప్రీవియస్ డే అవసరం లేదు కదా. అంతే కదా, ఇప్పుడు నేను డే వైజ్ ఒక మార్ట్ క్రియేట్ చేశా, నాకు కరెంట్ డే డేటా ఉంటే చాలు, మొత్తం అన్ని డేస్ అవసరం లేదు కదా. సో ఎవ్రీ డే నేను డేటాబేస్ ని లోడ్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే డేటాబేస్ లో ఉన్న డేటా మొత్తాన్ని ట్రంకేట్ చేసి ఐ విల్ లోడ్ ద కరెంట్ డేట్ డేటా, ఫ్రెష్ డేటా లోడ్ చేసుకుంటా. ఎవ్రీ డే ట్రంకేట్ అయి లోడ్ అవుతాయి డేటా మార్ట్స్ లో. ఓకే, ఇప్పుడు మంత్ ఉంది, ఎవ్రీ మంత్ అండ్ ఏమైంది అంటే డేటాబేస్ లో డేటా మార్ట్ లో ఉన్న డేటా మొత్తం ట్రంకేట్ అయ్యి కరెంట్ మంత్ డేటా అనేది లోడ్ అయింది. సో అలా డేటా మార్ట్స్ లో డేటా అనేది స్టోర్ అయింది. ఓకే సార్. ఓకేనా, అంతే కదా. డేటా మార్ట్ లో ఏంటి, మీకు ఈ డే వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ ఉంటాయి. సో కరెంట్ ఇయర్ డేటా ఉంటే చాలు కదా, ప్రీవియస్ ఇయర్స్ అవసరం లా. క్లియరా? ఎనీ డౌట్స్ ఈ మూడింటి మీద? క్లియర్ సార్. ఒక డౌట్, డేటా మార్ట్స్ లో ఓన్లీ డే వైజ్ సపరేట్ చేయడానికి వాడతామా లేదా కండిషనల్ బేస్డ్ వాడతామా? అంటే కండిషన్ వైజ్ అంటే అర్థం కాదు, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని చెప్పండి. లైక్ రిలయన్స్ అలా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే సేల్స్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్ వైజ్ కూడా చేసుకోవచ్చు డే మార్ట్ కి, లేకపోతే అది డేటా మార్ట్స్ కి, లేకపోతే ఓన్లీ డేట్ వైజ్ చేసుకోవాలనా? అదే అండి, ఇప్పుడు నేను అదే చెప్తుంది ఇక్కడ. సో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడే మీకు ప్రొడక్ట్ విత్ సేల్ అనేప్పుడు మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్లో ఏంటంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో, ఎందుకంటే నార్మలైజేషన్ వాడుతున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్, సేల్స్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లోకి వెళ్ళింది. వేరేస్ డేటా మార్ట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఇంత సేల్ జరిగింది గ్రూప్ చేసేసి, ఈ సెలెక్ట్ క్వైరీలో మనం ఏవైతే ఫిల్టరింగ్, మ్యానిపులేషన్, సార్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేసి దీంట్లో జాయింట్స్ యూజ్ చేసి వీల్ స్టోర్ ఇన్ ద డేటా మార్ట్. రిపోర్ట్ ఉంది, రిపోర్ట్లో ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ జరిగిందో కావాలి, ఆల్రెడీ గ్రూప్ చేసేసి డేటా వేర్ హౌస్లోనే డేటా మార్ట్లోకి తెచ్చుకుంటాం. సో మీకు ఏంటి ప్రొడక్ట్ అండ్ సేల్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోద్ది. సో అలా స్టోర్ చేస్తాం అనమాట క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాన్ని. ఓకేనా, అండ్ లోడ్ చేసినప్పుడు ఏంటి ముందు ఉన్న టేబుల్ ఉన్న డేటా మొత్తం ట్రంకేట్ చేసి ఫ్రెష్గా లోడ్ చేస్తాం. బ్రో క్వశ్చన్ అయితే అర్థం కాల, బట్ ఇదే ఆన్సర్ అని అనుకుంటున్నాను. హలో, ఓకే ఓకే అండి, అర్థమైంది. ఓకే, ఇది క్లియర్ కదా. స్టేజింగ్ టేబుల్స్ వాడతాం అనేది క్లియరా? సో స్టేజింగ్ టేబుల్స్ ఎందుకు వాడతాం? డైరెక్ట్ గా డేటాబేస్, మెయిన్ డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా వీళ్ళు. సో దీనివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ పెరిగింది, ఈ ఇష్యూస్ ఎక్కడ వస్తుంది అనేది మెయిన్ తెలిసింది అనమాట. సో ఏ ఫ్లో ఎలా రన్ అవుతుంది, ఎందుకు బ్రేక్ అవుతుంది అన్ని క్లియర్గా ఉంటుంది, సెర్చ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇది ETL టూల్ అంటారు అనమాట. సో పర్పస్ ఏంటంటే గ్యాదర్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. గోల్ ఏంటంటే రా డేటాని కలెక్ట్ చేయడం. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే క్లీన్ చేసి, అదే ఇన్ కేస్ నేను మొత్తం డేటా లోడ్ చేసుకున్నా, ప్రీవియస్ డేటాబేస్ లో డేటా ఉండకూడదు కదా, సో దాన్ని డిలీట్ చేసేస్తుంది. అండ్ స్టాండర్డైజ్ అండ్ ఆర్గనైజ్ ద డేటా, ఫిల్టరింగ్, జాయినింగ్, అగ్రిగేటర్ అండ్ అప్లై బిజినెస్ రూల్స్. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడే డేటా ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్ కి, సో దాన్ని మ్యానిపులేట్ చేసి ఇన్ కేసు డాలర్స్ లో ఉంది అమౌంట్ దాన్ని రూపీస్ కన్వర్ట్ చేయడం, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చేసిద్ది అనమాట. నెక్స్ట్ లోడ్ అనమాట. సో ఏదైతే టార్గెట్ డేటాబేస్ ఉంటుందో దాంట్లోకి లోడ్ చేసిద్ది అనమాట. సో ఇది ETL పని, ఇన్ఫర్మేటిక్ గా వాడుతున్నారు. సో ఇన్ఫర్మేటిక్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో ETL గురించి ఇంకొంచెం డీటెయిల్. సో ఇవి ETL టూల్స్ అనమాట. ఇన్ఫర్మేటిక్ గా ఉంది, ఒరాకిల్ డేటా ఇంటిగ్రేటర్ ఉంది, AWS గ్లో, మ్యాట్లిన్. ఎక్కువ ఇన్ఫర్మేటిక్ గా యూజ్ చేస్తారు కంపెనీస్, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. నెక్స్ట్ డేటా మార్ట్స్ గురించి. డేటా మార్ట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్ ఫోకస్డ్ ఆన్ స్పెషల్ బిజినెస్ రూల్స్, డిపార్ట్మెంట్, సబ్జెక్ట్ ఏరియాస్, సేల్స్. It is smaller, more targeted data represents some specific particular group within the organization. Data marts allow you for faster across to relevant data analysis, decision making, often subject specific. Next to smaller size, speed and performance, easier to implement. So ఇది డేటా మార్ట్స్ ఒక ఇవన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఎఫిషియన్సీ, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్. సో డేటాబేస్ డిజైన్ చేసినప్పుడు దేర్ ఆర్ 2 మెథడ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే రెండింటికి డిఫరెన్స్ ఏ ఉండదు పెద్దగా. సో ఇది చూసుకోండి, దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తాం అంటే నాకు నేను చెప్పా కదా,
సో మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి వేర్ హౌస్ లోడ్ చేసి డేటా మార్ట్స్ కి పాస్ చేస్తున్నాం. ఓకే, వెరాజ్ ఓకే, ఇది టాప్ అప్ అన్నమాట, టాప్ డౌన్, ఇది బాటమ్ అప్. సో బాటమ్ అప్ లో ఏంటంటే డేటా మార్ట్స్ లోకి ముందు లోడ్ చేస్తాం, డేటా మార్ట్స్ నుంచి విల్ ట్రాన్స్ఫర్ ద డేటా ఇంటూ డేటా వేర్ హౌస్ అనమాట. ఒకసారి డయాగ్రామ్ చూడండి. టాప్ డౌన్ అప్రోచ్ ఏంటి, నాకు నేను చెప్పింది అనమాట. సో మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి డేటాని తీసుకుని డేటా వేర్ హౌస్ లోకి స్టోర్ చేసాం. సో ఫ్రమ్ డేటా వేర్ హౌస్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ డేటా టు డేటా మార్ట్స్ అనమాట. సో దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. ఓకే, సో బాటమ్ అప్ అప్రోచ్ వచ్చి ఏంటంటే మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి డేటా మార్ట్స్ ముందు లోడ్ చేసి త్రూ డేటా మార్ట్స్ విల్ లోడ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు యూ కెన్ ఇంప్లిమెంట్ ఎనీథింగ్ అనమాట. నెక్స్ట్ క్లోజింగ్. ఓకే, ఇది ఓవరాల్ గా డేటా ట్రాన్సాక్షన్ డేటా బేస్, డేటా వేర్ హౌస్, డేటా మార్ట్స్ గురించి. రియల్ టైంలో ఎలా జరిగిద్దో చెప్పాను. సో ఇందాక నుంచి చాలా మంది డేటా లేక్ అని అడుగుతున్నారు. సో డేటా లేక్ స్లైడ్ ఇక్కడైతే యాడ్ చేయలేదు, కానీ ఇది రీసెంట్ గా స్టార్ట్ అయింది డేటా లేక్ అనేది. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏంటంటే జనరల్ బిజినెస్ అప్లికేషన్ యూజ్ చేసేవి. డేటా లేక్ వచ్చేసి ఇప్పటికి ఏంటంటే వీటిని మిషన్ లెర్నింగ్ వాటిలో వాడతారు. సో ఇక్కడ ఏంటంటే డేటా లేక్ అనేది ఎందుకు వాడతాం అంటే, సో ఇక్కడ దాకా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డేటా వేర్ హౌస్ లో డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం, స్ట్రక్చర్డ్ అప్లయింగ్ కన్స్ట్రైన్స్ ఎవ్రీథింగ్ ఇండెక్స్ అవన్నీ క్రియేట్ చేసి సెలెక్ట్ క్వైరీ విత్ ఇన్ క్వైరీ అలా పంపగడితే ఇలా రిజల్ట్ వచ్చేటట్టు వీఆర్ స్టోరింగ్ ద డేటా. సో ఇలా పంపి అలా రావాలంటే డేటా అనేది చాలా స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ అయ్యి ఉండాలి. చాలా థింగ్స్ దాని మీద అప్లై ఉండాలి, లైక్ ఇండెక్స్ ఇవన్నీ అప్లై ఉండాలి. అప్పుడు ఏంటంటే ఇండెక్స్ అండ్ నథింగ్ బట్ ఇట్ విల్ గెట్ ద రికార్డ్. మీరు ఐడి 10 అని పంపిస్తే డైరెక్ట్ గా అది 10కి వెళ్ళింది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ క్వైరీని రన్ చేశారనుకోండి, సెలెక్ట్ క్వైరీ వేర్ ఐడి ఈక్వల్ టు 100 అన్నారు. మామూలుగా ఎస్క్యూఎల్ క్వైరీ ఏం చేసింది అంటే ఒక్కొక్క రికార్డులో ఐడి 1 నుంచి 100 వరకు చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఏదైతే ఇండెక్స్ వాడారనుకోండి, ఇండెక్స్ డైరెక్ట్గా 100 క్లిక్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇండెక్స్ని అప్లై చేశారనుకోండి, టేబుల్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క ఐడి అసైన్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వెళ్ళేది. సో ఇండెక్స్ వాడినా కన్స్టెంట్స్ వాడినా ఏంటంటే డేటా ఇన్సర్షన్ అనేది ఎక్కువ టైం పట్టింది. రిట్రీవింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది. క్లియరా? ఇన్ కేస్ మీరు కన్స్టెంట్స్ కానీ ఇండెక్స్ వాడకుండా డేటాను స్టోర్ చేశారనుకోండి, స్టోరింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోద్ది. రిట్రీవింగ్ అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే డూప్లికేట్స్ ఉండొచ్చు, ఐడి వేర్ కండిషన్ పెట్టారు కాబట్టి ప్రతి రికార్డ్ నాకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది క్లియర్ కదా? సో ఈ డేటా లేక్లో ఏంటంటే స్టోర్ చేసినప్పుడు అన్ని స్టోర్ చేసేస్తాం డేటా లేక్లో. ఓకే, సో అన్ని స్టోర్ చేయడం అంటే స్ట్రక్చర్ డేటా అవ్వచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా అవ్వచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అవ్వచ్చు. ఓకే, ప్రాపర్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి. తెచ్చి అలా పడేస్తాం. పడేసి ఈ ఏదైతే మిడిల్ వేర్స్ ఉంటాయో వీటి బేసెస్ మీద ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, ఇంకొంచెం డీప్గా వెళ్దాం డేటా లేక్ ఎక్కడ వాడతాం అనేది. మీరు గూగుల్ కెమెరా ఇది తీసుకోండి, గూగుల్ యాప్ తీసుకోండి. దేర్ ఇస్ ఏ స్కానర్ అనమాట. స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా ఫ్రూట్ మీద స్కాన్ చేసి సబ్మిట్ చేశారు, చేసినప్పుడు ఏం చేసిద్ది, అది ఫ్రూట్ ఏ ఫ్రూట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ ఫోటో తీసి సెండ్ చేశారు, అది యాపిల్ ఫ్రూట్, దాని మీద మచ్చలు ఉంటాయి, దీనికి రోగం ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఎలా ఇస్తుంది? అనాలిసిస్ చేసేది. ఇన్ కేస్ డేటా వేర్ హౌస్ మీద వెళ్ళింది అనుకోండి ఆ ఇమేజ్, అదేంటి ఆ ఫ్రూట్ కలర్ అవన్నీ డెరైవ్ చేసి దాన్ని మళ్ళీ చేసి మల్టిపుల్ టేబుల్స్లోకి వెళ్ళి ఫెచ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో అలా కాకుండా ఏంటంటే ఇఫ్ యూ స్టోరింగ్ ద డేటా ఇన్ సెమీ స్ట్రక్చర్డ్ అనుకోండి, సో సెమీ స్ట్రక్చర్లో ఏముంటుంది, ఇన్ కేస్ అది యాపిల్ అని ఫైండ్ అవగానే సో ఆల్రెడీ అదంతా ఒక కాలంలో ఉంటుంది కాబట్టి ఈజీగా రికగ్నైజ్ చేయడం అనేది సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి ఈజీ అనమాట. సో డేటా లేక్లో ఏంటంటే వీ స్టోర్ ద సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఇంకా ఈజీ చెప్పాలంటే సో మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తాం. ఓకే, ఇన్ కేస్ ఈ షేప్లో ఉండి ఈ కలర్లో ఉండి ఇది యాపిల్, ఇవన్నిటిని మనం మిషన్ లెర్నింగ్లో ఆల్రెడీ ప్రీడిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం? విల్ పుట్ ఆల్ ద ఇమేజెస్ ఇన్ వన్ ప్లేస్. సో ఈ ఇమేజెస్లో దేనికన్నా మ్యాచ్ అయితే ఇది యాపిల్, ఈ ఇమేజెస్లో దేనికన్నా మ్యాచ్ అయితే ఇది పైనాపిల్, ఈ ఇమేజెస్లో ఏదైనా మ్యాచ్ అయితే ఇది సీతాఫల్, ఇలా మనం డిరైవ్ చేస్తాం. సో డిరైవ్ చేయాలంటే ఏంటి, ఆల్రెడీ ఆ ఇమేజెస్ అని స్టోర్ అయి ఉండాలి. ఇన్ కేస్ డేటా వేర్ హౌస్లో స్టోర్ చేశారనుకోండి, ప్రతిదీ ఒక్కొక్క కాలంలో పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఒక ఇమేజ్ వచ్చి దాన్ని ఇది యాపిల్ అని కంపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక డంప్ ఉండి డంప్లోంచి ఈజీగా పిక్ చేసుకోవడం ఈజీ కదా. సో అలాంటి కండిషన్స్కి మీ యూజ్ డేటా లేక్ అనమాట. ఓకే, బాంగో డిబి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక డేటాబేస్ని వాడతారు. ఓకే, వేర్ వీల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్, వీల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ రా మెటీరియల్ అనమాట.
ఓకే, ఇక్కడ మాక్సిమం డేటాబేస్ ఉంటుంది, మాక్సిమం ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్ మే బి ఏ పైథాన్ ఆర్ సంథింగ్. ఓకే, వాటిని డేటా లేక్ అంటారు. డేటా లేక్ నథింగ్ బట్ ఆల్ ద ఇమేజెస్ విల్ పుట్ ఇన్ వన్ ప్లేస్ ఆర్ ఆల్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఇంటూ వన్ ప్లేస్. విల్ కంపేర్ ద ఇన్పుట్ అండ్ విల్ గివ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, డేటాబేస్ ఏంటి, రికార్డ్స్లోకి వెళ్ళింది, ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని చెక్ చేసుకుంటూ వెళ్ళింది, అంతే కదా. ఈవెన్ దో ఇండెక్స్ క్రియేట్ చేశారు, త్రీ ఐటమ్స్ ఉన్నాయి, ఏ ఐటమ్ని పాస్ చేయాలి అండా ఆరా చెక్ చేసుకుంటే ఇలా కండిషన్ బేస్డ్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఇన్పుట్ బేస్డ్ అనమాట. ఇన్పుట్ ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, ఏ డేటా పాస్ చేసినా దాన్ని ఎగ్జిస్టింగ్ ఏదైతే డేటా ఉంటుందో, మేబీ ఇమేజ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ విల్ కంపేర్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిషన్ లెర్నింగ్. ఇవి మిషన్ లెర్నింగ్, గూగుల్ కెమెరా ఇవి ఉంటాయి కదా, ఏలో టేబుల్స్లో డేటా స్టోర్ అయిద్దా, మీరు ఇన్పుట్ ఇస్తారు, నాకు ఒక వెబ్సైట్ కంటెంట్ ఇమ్మని, అది ఎలా క్రియేట్ చేస్తుంది, అది రికార్డుకి వెళ్ళి సెర్చ్ చేయదు కదా, అది ఏం చేస్తుంది, దీని రిలేటెడ్ది నా డేటాబేస్లో ఏమైనా ఉందా అని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, వెబ్సైట్ కంటెంట్ ఏమంటే వాళ్ళు ఒక ఫార్మేట్ పెట్టించుతారు, అది కంపేర్ చేసుకుని ఆ ఫార్మేట్లో మీకు మొత్తాన్ని అవుట్పుట్ ప్రింట్ చేసింది. ఓకే, మీరు నాకు ఒక అప్డేట్ క్వైరీ రాసిమ్మంటారు, సెండ్ మీ అప్డేట్ క్వైరీ అంటారు, ఆ అప్డేట్ క్వైరీని ఇన్పుట్గా తీసుకుని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, అప్డేట్ క్వైరీ కావాలి, దీనికి మ్యాచ్ అవుతుంది, సో మ్యాచ్ అయింది కాబట్టి ఇది అవుట్పుట్లో వాళ్ళకి షేర్ చేద్దామని ప్రింట్ అవుతుంది రిజల్ట్ అనేది. ఇక్కడ ఏంటి, డేటాబేస్లోనే స్టోర్ అవ్వాలని లేదు, ఏదైనా లాంగ్వేజ్లో స్టోర్ అయ్యి ఉండొచ్చు, ఇమేజ్ కానీ ఏదైనా ఫార్మేట్లో స్టోర్ అయింది, దాన్ని కంపేర్ చేసి దాని ప్రకారం మీకు అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో దాన్ని డేటా లేక్ అంటారు. సో డేటా లేక్లో ఏంటంటే డేటా వేర్ హౌస్లో కంపల్సరీ టేబుల్స్, ఆబ్జెక్ట్సే ఉంటాయి. వేరే డేటా వేర్ హౌస్లో ఏదైనా ఉండొచ్చు, స్ట్రక్చర్, అన్స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్, ఏదైనా టైప్ ఆఫ్ డేటా ఉండొచ్చు. సో దాన్ని కంపేర్ చేసుకుని ఇస్తుంది అనమాట. సో డేటా లేక్ అనేది దేనికి వాడుతున్నాం అంటే వీటికి మిషన్ లెర్నింగ్కి, ఏఐకి వాడతాం. ఓకే, ఎందుకంటే మనకు టైం ఉండదు, విత్ ఇన్ సెకండ్స్లో మనకు అవుట్పుట్ రావాలి కదా. నేను ఒక ఇన్పుట్ ఇస్తాను, నాకు విత్ ఇన్ సెకండ్లో కోడ్ అంతా రాసివ్వాలి. సో అలాంటప్పుడు ఏంటి, కంపారిజన్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అవతల పక్క కూడా ఒక ఫార్మేట్లో స్టోర్ చేస్తే రాదు, వీ నీడ్ టు స్టోర్ ఇన్ ఏ కంప్లీట్ ఫార్మేట్ అనమాట. సో కంపేర్ చేసుకుని ఇట్ విల్ ప్రింట్ ద అవుట్పుట్ అనమాట, మ్యాచ్ చేసుకుని. క్లియరా ఇది, డేటా లేక్ అనేది క్లియరా? సో డేటా లేక్లో ఏముంటుంది, ఇట్ మే బి సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ స్ట్రక్చర్డ్ డేటా, ఏదైనా స్టోర్ అయ్యి ఉండొచ్చు డేటా లేక్లో. వేరే డేటా వేర్ హౌస్ ఏంటి, కంపల్సరీ డేటాబేస్ ఆబ్జెక్ట్స్లోనే డేటా స్టోర్ అయింది, దీంట్లో ఏంటంటే ఎలా పడితే అలా స్టోర్ అవుతాయి. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు డేటా వేర్ హౌస్లో హిస్టారికల్ డేటా ఉంది, ఏ డేటా ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. డేటా లేక్లో అలా ఉండదు. ఓకే, మీరు ఒక 100 ఇమేజెస్, యాపిల్ రిలేటెడ్ 100 ఇమేజెస్ ఈరోజు అప్లోడ్ చేశారు, మళ్ళీ ఒక 100 డేటా తర్వాత అప్లోడ్ చేశారు, అసలు అది యాపిల్ ఇమేజా లేకపోతే ఒక ఫార్మేట్లో ఉన్నది, దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనమాట. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యూజ్ డేటా స్పేస్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది డేటా లేక్లో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది ఏంటంటే డేటా వేర్ హౌస్ని డేటా లేక్ కలిపి వాడుతున్నారు. ఓకే, సో మీ లాగిన్ డీటెయిల్స్ ఇవి ఉంటాయి. కేసు ChatGPT లాగిన్ అయ్యారు, మీ డీటెయిల్స్ అనేవి డేటా వేర్ హౌస్లో స్టోర్ అవుతాయి. వేరే మీరు ఏదైతే సర్చ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా లేక్తో కనెక్ట్ అయ్యింది. మీ హిస్టరీ మొత్తం మళ్ళీ అగైన్ అండి డేటా వేర్ హౌస్లో స్టోర్ అయింది. మీరు ChatGPTలో లెఫ్ట్ సైడ్ హిస్టరీ వస్తుందా, సో ఆ హిస్టరీ మొత్తం డేటా వేర్ హౌస్లో ఉంటుంది. ఏదైతే మీరు సెర్చ్ చేసి మీరు అవుట్పుట్ చూస్తున్నారు కదా, అది డేటా లేక్ నుంచి వస్తుంది. సో రెండింటిని కలిపి వాడుతున్నారు ఎట్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్. సో ఇవి చాలా అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. సో ఇవి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ రీసెర్చ్ చేస్తుంటాయి కదా, ఎక్కువ వాళ్ళు యూజ్ చేస్తారు డేటా లేక్స్ అనేవి. రియల్ టైం వర్క్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు మాక్సిమం బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ మీదే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు కాబట్టి డేటా వేర్ హౌస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్, లేక్ అనేది అవసరం. సో రీసెర్చ్ చేసే కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి అండ్ దే ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్. సో ఇప్పుడున్న మీకున్న లైక్ నాలెడ్జ్కి లేక్ అనేది అది చాలా బిగ్ వన్ అనమాట, అది అంత టచ్ చేయొద్దు. వేర్ హౌస్ వర్క్ నేర్చుకోండి సరిపోద్ది మీ మార్కెట్ నాలెడ్జ్కి. క్లియరా? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇక్కడ నుంచి జస్ట్ వర్డ్స్ అనమాట. రియల్ టైంలో మీ మేనేజర్ వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటాడు. సో అతను మాట్లాడేది మీకు అర్థం అవడానికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్, లైక్ అతను ఏం చెప్తున్నాడు మీకు ఏం అర్థం అవుతుంది అనేది. సో రియల్ టైంలో వచ్చేప్పటికి మీకు వర్క్ ఎవరు నోట్తో చెప్పరు, లేదా టీమ్స్లో, చాట్లో కానీ ఫోన్లో కానీ చెప్పరు. మీకు ఎలా అంటే త్రూ మెయిల్ కానీ జీరా బోర్డ్ కానీ, మాక్సిమం కంపెనీస్ జీరా బోర్డ్కి మైగ్రేట్ అని, దేర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ స్టిల్ దే ఆర్ నాట్ యూజింగ్ జీరా. ఓకే, ఇన్ కేస్ జీరా వాడకపోతే మెయిల్స్లో ఉంటుంది కమ్యూనికేషన్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ జాయిన్ యాజ్ SQL డెవలపర్, ఓకే, ఒక SQL డెవలపర్గా జాయిన్ అయ్యారు, మీకు మెయిల్ వస్తుంది. సో మెయిల్లో దేర్ విల్ బి ఏ వర్డ్స్, అవేంటనేది నేను చెప్తా, ఎలా చెప్తారు మీకు వర్క్ ఎలా అసైన్ చేస్తారని. ఈదర్ మెయిల్ ఆర్ ఇట్ మే బి ఏ జీరా బోర్డ్ అనమాట. సో 90% జీరా వాడుతున్నాయి, ఒక 10% ఇప్పటికీ మైగ్రేట్ అవ్వాలి. సో జీరా బోర్డ్ అంటే నథింగ్ బట్ మీ టాస్క్ అనేది జీరా బోర్డ్ అలైన్ అయి ఉంటుంది.
ఓకే, సో ఇక్కడ నేను పెట్టిన ఇమేజ్ అనమాట, ఇది జీరా బోర్డ్ అంటారు. సో ఇఫ్ దేర్ ఆర్ టీమ్, సో టీంలో 6 మెంబర్స్ ఉన్నారు. మీ వర్క్ ఏంటంటే డేటాబేస్ డిజైన్ చేయడం. సో ఎవరెవరు ఏమేమి డిజైన్ చేయాలనేది మీకు ఇలా జీరా కార్డ్స్ లో క్రియేట్ చేసి ఉంచుతారు అనమాట. క్లియరా? సో దేర్ విల్ బి ఏ స్ప్రింట్స్, మేబీ 14 days 30 days అంటే స్ప్రింట్ ఒక టైం ఉంటుంది. స్ప్రింట్స్ ఎవ్రీ 15 days మీకు బోర్డు మారుతూ ఉంటుంది. సో ఈ స్ప్రింట్ లో ఇన్ని కార్డ్స్ మీరు చేయాలని ఉంటుంది. యూ నీడ్ టు కంప్లీట్ ద టాస్క్ ఎట్ దట్ టైం. ఇన్ కేస్ మీరు చేయలేకపోతే యూ నీడ్ టు గివ్ ద ప్రాపర్ రీజన్ సో దట్ దే విల్ మూవ్ ద కార్డ్ ఫ్రమ్ కరెంట్ స్ప్రింట్ టు ద నెక్స్ట్ స్ప్రింట్. ఇది క్లియరా? సో ఎవరైతే ఫ్రెషర్స్కి వెళ్తున్నారో లేదా ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నారో, సో నాకు స్క్రమ్ నాలెడ్జ్ ఉంది లేదా ఆల్రెడీ నేను జీరా మీద వర్క్ చేశాను చెప్పుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు అండ్ దేర్ ఈస్ ఎ ప్రయారిటీ వైజ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న సింబల్ స్ప్రింట్ ప్రయారిటీ అనమాట, హై ప్రయారిటీ, మీడియం, లో అని ఇలా మల్టిపుల్ ఉంటాయి. ఓకే, సో ఇదన్నమాట రియల్ టైంలో దే విల్ కమ్యూనికేట్. లైక్ మీకు వర్క్ ఎలా చేస్తారంటే ఈధర్ మెయిల్ కానీ ఆర్ త్రూ జీరా కానీ. ఇన్ కేస్ ఫోన్లో చెప్పినా సరే ఏది చెప్పినా సరే మీరు రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు సెండ్ దమ్ ఏ మెయిల్. ఇప్పుడు నాకు మేనేజర్ కాల్ చేసి అర్జెంట్గా ఒక టేబుల్ డ్రాప్ చేయంటాడు. ఓకే, మీరు ముందే ఏం చేయాలంటే యాజ్ డిస్కస్ ప్లీజ్ గివ్ ద అప్రూవల్ టు డ్రాప్ ద టేబుల్. యాజ్ యూ మెన్షన్ ఐఎమ్ డ్రాపింగ్ ద టేబుల్. ఈ రెండింటిలో ఏదైనా ఒక మెయిల్ పెట్టి దెన్ డ్రాప్ ఇట్. ఓకే, ఈవెన్ దో వాళ్ళు ఫోన్లో చెప్పినా సరే దేర్ షుడ్ బి వన్ కమ్యూనికేషన్ ప్రూఫ్ అనమాట రియల్ టైంలో. ఓకే, అందరు మంచి వాళ్ళు ఉండాలని లేదు. ఓకే, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అనమాట. సో మీరు ఏ వర్క్ చేసినా సరే ఇన్ఫార్మ్ చేసి యూ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ ఏ సమ్వేర్. ఓకే, ఏది జరిగినా నేను ఇన్సర్ట్ చేసినా ఏది చేసినా సరే మెయింటైన్ ఏ ప్రాపర్ ప్రూఫ్. ఓకే, ఇఫ్ దే టీమ్స్లో చెప్పినా కాల్లో చెప్పినా ఎలా చెప్పినా సరే మెయింటైన్ ఏ ప్రాపర్ ప్రూఫ్. సో ఎవ్రీథింగ్ యూ సెండ్ ఏ మెయిల్ టు మేనేజర్. సో దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దట్. ఓకేనా? క్లియర్ కదా ఇది? నెక్స్ట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే టోల్డ్ యూ టు క్రియేట్ ఎ డేటాబేస్ విత్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. సో వాళ్ళు ఇలా చెప్తారంటే 1-to-1 రిలేషన్, 1-to-many, many-to-many అంటారు. సో దాని మీనింగ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి. ఇఫ్ దే టోల్డ్ దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ 2 tables యాజ్ ఎ 1-to-1 అంటే, సో ఈ టేబుల్ ఉన్న ఒక రికార్డ్కి షుడ్ విల్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ ద అదర్ టేబుల్ అనమాట. ఎగ్జాంపుల్ రాసా చూడండి. కార్ కంపెనీ కార్ మోడల్ ఉంది. ఓకే, ఎవ్రీ కార్ కంపెనీకి ఎన్ని మోడల్స్ ఉంటే ఒకటే ఉంటుంది కదా. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ హోండా తీసుకోండి, హోండా సిటీ తీసుకోండి. సో సిటీ హోండాకి ఒక మోడల్ ఉంటుంది. సిడాన్ తీసుకోండి, సిడాన్ మోడల్ తీసుకోండి. హోండాలో ఏముంది? సిటీ ఉంది. వోక్స్ వ్యాగన్కి ఏముంటుంది? వెర్చ్యూస్ ఉంటుంది. అలా ఎవ్రీ కార్కి ఒక మోడలే ఉంటుంది కదా. సో దాన్ని 1-to-1 రిలేషన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక రికార్డ్కి విల్ హ్యావ్ వన్ రిలేషన్ విత్ ద అనదర్ టేబుల్. సో 1-to-many అంటే ఏంటంటే ఒక రికార్డ్కి మెనీ ఐడీస్తో రిలేషన్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పేషెంట్ టేబుల్ తీసుకోండి. సో ఒక హాస్పిటల్లో 4 to 5 డాక్టర్స్ ఉంటారు. సో ఈచ్ డాక్టర్కి మోర్ దాన్ 10 పేషెంట్స్ ఉండొచ్చు లేదా 100 పేషెంట్స్ ఉండొచ్చు. సో దీన్ని 1-to-many అంటారు. సో many-to-many ఏంటంటే ఈ టేబుల్కి ఆ టేబుల్ మధ్య many-to-many రిలేషన్స్ ఉండడం. సో అజ్యూమ్ దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ సబ్జెక్ట్ టేబుల్స్. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్కి దేర్ విల్ బి మల్టిపుల్ సబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యావింగ్ మల్టిపుల్ స్టూడెంట్స్. సో దీన్ని 1-to-1, 1-to-many, many-to-many అంటారు. దాన్ని ఇలా సింబల్స్తో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఎంటిటీ అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, మీకు అసైన్ అయినప్పుడు క్రియేట్ అట్రిబ్యూట్స్ ఐడి కామా నేమ్ కామా ఫోన్ నెంబర్ అంటారు. సో అట్రిబ్యూట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్రిబ్యూట్స్ నథింగ్ బట్ కాలమ్ నేమ్స్ అనమాట. ఓకే, బట్ ఇన్ రియల్ టెర్మినాలజీ entity is a real objects where data associated with such objects stored in the table. The examples of such objects are employees, departments, students, etc. So ఇక్కడ entity అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనమాట. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆబ్జెక్ట్స్ ని ఎంటిటీస్ అంటారు. ఇట్ మే బి టేబుల్ ఆర్ వ్యూస్ అలా అవ్వచ్చు. వేరాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే దాని క్యారెక్టరిస్టిక్స్ ని డిఫైన్ చేసేదాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఇఫ్ యూ అజ్యూమ్ డేటాబేస్ యాజ్ ఎ ఎంటిటీ దెన్ టేబుల్స్ విల్ బికేమ్ అట్రిబ్యూట్స్. ఇఫ్ యూ అజ్యూమ్ tables as a entity then columns will become attributes. అర్థమవుతుంది కదా. సో మీరు ఏదైతే ఎంటిటీ అంటారో దాన్ని క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసేదాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. సో ఈ టెర్మినాలజీస్ అనమాట రియల్ టైంలో వాడేవి. మీకు డైరెక్ట్ గా క్రియేట్ టేబుల్ అలా అంటారు, క్రియేట్ అట్రిబ్యూట్స్ అని చెప్తారు. క్రియేట్ ఎంటిటీ స్టూడెంట్స్ అండ్ దేర్ అట్రిబ్యూట్స్ అని చెప్పిస్తారు. సో మీకు టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ అనేవారు, ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ అంటారు. అలాంటి టెర్మినాలజీస్ వచ్చినప్పుడు అర్థం అవడం కోసం నేను ఇవి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సో ప్రైమ్ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. సో ప్రైమ్ అట్రిబ్యూట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఏవైతే యూనిక్ నాట్ రికార్డ్స్ ఉంటాయో వాటిని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఏంటంటే విచ్ ఆర్ డూప్లికేట్స్, ఏవైతే రిపీట్ అవుతాయో దాన్ని నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే,
సో మీకు ప్రైమరీకి ఫారిన్కి అంటే చెప్పరు. దీస్ ఆర్ ఆల్ ద ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మైండ్లోకి వచ్చేయాల్సింది ఏంటంటే విచ్ ఈస్ యూనిక్ అండ్ నాట్ నల్ అనమాట. ఓకే, ఇది ఓట్స్ ఇస్తారు మీకు ప్రైమరీకి ఫారిన్కి అయినా ఎవరు వాడరు. ప్రైమ్ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఒక టేబుల్ 100 కాలమ్స్ ఉన్నాయి లేదా 30 కాలమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, వాట్ ఆర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటారు. మీరు చెప్పగలరు కదా. ప్రైమ్ అట్రిబ్యూట్ ఏంటి, ఏదైతే యూనిక్ నాట్ నల్ కాలమ్స్ ఉంటాయో, నేమ్, సారీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఐడీస్, ఇవన్నీ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. వేరాజ్ వేరే అదర్ కాలమ్స్ ఉంటాయో అవన్నీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. టెర్మినాలజీస్ కోసం చెప్తాను ఇవన్నీ. సో ఇక్కడతో అయిపోయింది అనమాట. ఇక్కడ వరకు డేటా వేర్హౌస్, డేటా మార్ట్స్ గురించి అనమాట. అండ్ రియల్ టైంలో మీకు వర్క్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. విల్ గో టు ద నెక్స్ట్ వన్. టైం 10 అయింది. సో విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. సారీ, 10:30 అయింది. సో ఒక 10 minutes చెప్పి క్లోజ్ చేస్తా. దీంట్లో అన్ని చెప్పను. సో నార్మల్ ఫార్మ్స్ అనేవి ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ నార్మల్ ఫార్మ్స్ అంటారు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మీకు 4.5, 5.5 అనేది అవసరం లేదు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా కానీ BCNF వరకు చెప్పండి సరిపోతుంది. ఓకే, 4, 5 విల్ నాట్ డిస్కస్ టుడే, విల్ డిస్కస్ టుమారో. ఓకే, బట్ మీకు 1.5, 2.5, 3.5, BCNF ఇవి 4 వచ్చి ఉండాలి. ఓకే, ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడింది కన్ఫామ్ గా. 4, 5, 10 వెళ్ళినా సరే ఎక్స్ప్లెయిన్ ఆర్గనైజేషన్ అడుగుతారు. ఓకే, సో మళ్ళీ ముందుకు వద్దాం. సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ ఏం వాడతాం? అదే నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం. డేటా వేర్ హౌస్ లో డీనార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం. సో దీన్ని బట్టి అర్థమైపోద్ది. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ డిజైన్ చేయడానికి వీ అప్లై నార్మల్ ఫార్మ్స్. డేటా వేర్ హౌస్ లో నార్మల్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, సో అసలు నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ ని ఎలా డిజైన్ చేయడానికి దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ ని ఫాలో అయితే ఆ డేటాబేస్ అనేది నార్మల్ ఫామ్ లో ఉన్నట్టు. ఇన్ కేస్ ఆ రూల్స్ ని ఫాలో అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నార్మల్ ఫామ్. సింపుల్ గా. ఓకే, నార్మల్ ఫామ్ అంటే ఒక రూల్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఆ డేటాబేస్ ని ఆ రూల్స్ ని అప్లై చేసి, ఆ టేబుల్స్ ని ఆ రూల్స్ అప్లై చేసి కనుక డిజైన్ చేస్తే దట్ ఈస్ ఇన్ నార్మల్ ఫామ్. అగ్రీ చేస్తున్నట్టు. వెరస్ చేయకపోతే డీనార్మలైజేషన్ అంటారు. డీనార్మల్ ఫార్మ్స్ లో ఉన్నట్టు. సో నార్మలైజేషన్ మాక్సిమం దేంట్లో వాడతాం అంటే ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ లో వాడతాం. డేటా వేర్ హౌస్ లో డీనార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇన్ కేస్ మీరు కనుక ట్రాన్సాక్షన్ డేటాబేస్ డిజైన్ చేసినప్పుడు ట్రై టు ఫాలో నార్మల్ ఫార్మ్స్ అనమాట. వీళ్ళు ఇచ్చిన రూల్స్ ని ఫాలో అవ్వాలి మీరు. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? నార్మలైజేషన్, నార్మల్ ఫార్మ్స్ అన్న ఒకటే. క్లియర్గా? ఓకే, ఫస్ట్ సో నార్మలైజేషన్కి ఏంటంటే దేర్ ఆర్ మోర్ 6 రూల్స్ ఉన్నాయి. దీంట్లో మనకు 4 రూల్స్ ఇంపార్టెంట్, మిగతా 2 అంత అవసరంలా. ఇంటర్వ్యూలో కూడా చెప్పవసరంలా. ఇన్ కేస్ 4.5, 5.5 అడిగితే ఏం చెప్పాలనేది కూడా నేను ఇస్తాను డెఫినేషన్. డోంట్ వరీ. బట్ ఇంటర్వ్యూలో కనుక ఎక్స్ప్లెయిన్ నార్మల్ ఫార్మ్స్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ అన్నప్పుడు టెల్ అప్ టు BCNF. అదే అక్కడ వరకు మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా. సో ఈ నార్మల్ ఫార్మ్స్ లో ఏమేమి ఉన్నాయి? 1NF, 2NF, 3NF, BCNF. ఇక్కడ వరకు చెప్పండి. ఓకే, సో 1NF అంటే ఏంటంటే ఒక టేబుల్ మీరు డిజైన్ చేశారు. ఓకే, డిజైన్ చేసి దాంట్లో డేటా ఎలా స్టోర్ అవ్వాలంటే దేర్ షుడ్ బి మల్టిపుల్ వాల్యూస్, షుడ్ నాట్ స్టోర్ ఇన్ ఏ సింగిల్ కాలం. ఓకేనా. సో ఇన్ కేస్ అలా మల్టిపుల్ వాల్యూస్ ఒక కాలంలో స్టోర్ అయితే అది 1NF ని డిసగ్రీ చేస్తున్నట్టు. ఓకే, ఇన్ కేస్ అలా ఏదైనా జరిగితే యూ నీడ్ టు రీడిజైన్ ద టేబుల్స్. ఓకే, సో ఫస్ట్ 1NF రూల్ ఏంటంటే దేర్ షుడ్ బి ఓన్లీ అటామిక్ వాల్యూస్. అటామిక్ వాల్యూస్ అంటే యూనిక్ వాల్యూస్ ఉండాలి. దేర్ షుడ్ బి నో మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇక్కడ డేటా అంతా కరెక్ట్గా ఉందో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్ నేమ్స్, అతను ఏ సెక్టర్ కింద వర్క్ చేస్తున్నాడు, ఫైనాన్స్, IT, ఓకే, సెక్యూర్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఇతని కింద మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాటిని ఒక కాలంలో స్టోర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఒబేయింగ్ 1NF. సో దీనికి మీరు ఏం చేస్తారంటే యూ విల్ స్టోర్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ వన్ టేబుల్. వేరే సెక్టార్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దీని హిస్టారికల్ టేబుల్ కూడా తీసుకుని దాంట్లో యువర్ కస్టమర్ ఐడితో స్టోర్ చేస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ నుంచి వద్దాం. సో అస్యూమ్ దేర్ ఆర్ ద యూజర్ నేమ్, ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్ లో ఏం స్టోర్ చేస్తాం? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కలిపి స్టోర్ చేస్తాం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ టేబుల్ విచ్ ఈస్ నాట్ ఒబేయింగ్ 1NF. సో ఏం చేస్తాం అంటే విల్ డివైడ్ ఫస్ట్ నేమ్ ఇంటూ 2 కాలమ్స్. ఓకే, ఫస్ట్ నేమ్ అని ఒక టేబుల్, లాస్ట్ నేమ్ అనేది ఒక టేబుల్ స్టోర్ చేస్తాం. ఓకే, 1NF అంటే ఏంటంటే సింపుల్ గా ఒక కాలంలో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయకూడదు. ఇన్ కేస్ అలా స్టోర్ అయ్యి ఉంటే వాట్ యూ నీడ్ టు డూ,
you need to add one more column or one more table. You need to store the second value data into one more column or one more table. Clear? సో బెస్ట్ ఇది వన్ ఎగ్జాంపుల్ అనమాట. ఫుల్ నేమ్ స్టోర్ చేశారు, రెండు వాల్యూస్ ఒక స్టోర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఇది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ప్రైమరీ నెంబర్ సెకండరీ నెంబర్ అని ఉంటుంది. ఒక కస్టమర్ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు రెండింటిని ఒక కాలమ్ లో స్టోర్ చేయకూడదు. ఇన్ కేస్ అలా స్టోర్ చేస్తే ఏం చేస్తారంటే యాడ్ వన్ మోర్ కాలమ్. సో ప్రైమరీ నెంబర్ ఒకటే ఒక కాలమ్ లో నుండి సెకండరీ నెంబర్ ఇంకో కాలమ్ లో స్టోర్ చేయండి. ఓకేనా? క్లియర్? 1NF అంటే 1NF రూల్ అర్థమైంది కదా. సో ఇన్ కేస్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే అవాయిడ్ నాన్ అటామిక్ వాయిడ్, ఎలిమినేట్ నాన్ అటామిక్ వాల్యూస్ అని చెప్పండి. అటామిక్ వాల్యూ ఏంటంటే యూనిక్ వాల్యూ ఉండాలి. ఇన్ కేస్ నాన్ అటామిక్ వాల్యూ కనుక ఒక కాలమ్ లో ఉంటే యాడ్ వన్ మోర్ కాలమ్ ఆర్ వన్ మోర్ టేబుల్, స్టోర్ ద సెకండ్ వాల్యూ ఇన్ ద అదర్ టేబుల్. క్లియర్? ఇది 1NF అప్లై అర్థమైందా? ఎలా అప్లై చేయగలరు అర్థమైందిగా. It is a first normal form. Each column must contain only one value. No table should store repeated groups of related data. The easiest way to follow first normal form is to inspect the database table horizontally. Horizontal లో ఏదైనా కాలమ్స్ లో మల్టిపుల్ వాల్యూస్ కనుక స్టోర్ అయితే డివైడ్ ద యాడ్ వన్ మోర్ కాలమ్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టేబుల్స్. సింపుల్ గా. ఓకే, ఇక్కడ చూడండి ఎంప్లాయ్ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేనేజర్ ఐడి అనుకోండి. మల్టిపుల్ మేనేజర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలా ఇస్తుంది. అండ్ ఇలా సెక్టర్ ఐడి మల్టిపుల్ ఉన్నాయి. సో వీటిని ఏంటంటే విల్ డివైడ్ ఇంటూ అండ్ విల్ స్టోర్ ఇంటూ ద మల్టిపుల్ టేబుల్స్. సో ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి. సో వీ హ్యావ్ ఎ స్టూడెంట్ టేబుల్, వీఆర్ స్టోరింగ్ ప్రైమరీ సెకండరీ నెంబర్ ఇన్ సింగిల్ కాలమ్. సో ఇక్కడ ఏం చేసాం అంటే దాన్ని డివైడ్ చేసి ఇలా స్టోర్ చేస్తున్నాం అనమాట. మల్టిపుల్ ఇంకొక అంటే ఆ రికార్డ్ ని డూప్లికేట్ క్రియేట్ చేసి స్టోర్ చేసాం. క్లియరా? సో 1NF సాటిస్ఫై చేయాలంటే మల్టిపుల్ కాలమ్ వాల్యూస్ అనేది ఒక కాలమ్ లో ఉండకూడదు. సో సింపుల్ అనమాట 1NF అనేది. క్లియర్ కదా? నో డౌట్స్ రైట్? ఇన్ కేస్ క్లయింట్ అప్లై 1NF ఆన్ మై కరెంట్ డేటాబేస్ అంటే మీరు చేయగలరుగా. ఓకే, ఇఫ్ హీ సే 1NF, ఓకే, మల్టిపుల్ వాల్యూస్ ఒకే కాలమ్ లో స్టోర్ చేయకూడదు. మెయిన్ ఒకే దీంట్లో. ఓకే, యూ కెన్ యాడ్ వన్ మోర్ కాలమ్ ఆర్ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ టేబుల్ ఆర్ యూ మేక్ ద రికార్డ్ ఇంటూ డూప్లికేట్ రికార్డ్. ఎలా అయినా చేసినా ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF అనమాట. 1NF క్లియర్? ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఆన్లైన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. 2NF అనమాట. 2NF అంటే ఏంటంటే ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. ఓకే, అండ్ ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF. సో ఫస్ట్ రూల్ ఏంటంటే 1NF లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే 1NF లో ఉందా లేదో చేస్తాం. అంటే ఒక కాలమ్ లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయం, విల్ డివైడ్ అండ్ దెన్ వి విల్ అప్లై 2NF అనమాట. 2NF అంటే ఏంటంటే పార్షియల్ డిపెండెన్సీ. సో ఒకసారి డెఫినిషన్ చూడండి. ఇన్ ద సెకండ్ నార్మల్ ఫార్మ్ the database must obey first normal form. 1NF ని satisfy చేయాలి and then should not be any partial dependency. Okay, so if there are duplicate values in a row, that should be stored in their own separate tables and link the tables using foreign key. So in case partial dependency ఉంటే multiple tables create చేసి we'll create a foreign key relation between those two tables అన్నమాట. సో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ డూప్లికేట్ రికార్డ్స్ అనమాట. LIS అనే పేరుతో మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, వాట్ వీ డూ, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ దేని మీద వస్తున్నాయి, త్రూ దేని వల్ల వస్తున్నాయి? ఒక్క నిమిషం. సో దిస్ ఇస్ ఎ టేబుల్. ఓకే, సో దీంట్లో 1NF ఉందా? 1NF అప్లై చేయడానికి ఏమైనా అవసరం ఉందా? నో. ఎందుకు? మల్టిపుల్ వాల్యూస్ ఒక కాలంలో లేవు. సో it is satisfying 1NF. Okay, 2NF satisfy అవ్వాలంటే ఫస్ట్ it should satisfy 1NF and there should be no partial dependency. సో ఇక్కడ partial dependencies కొంచెం డీప్గా వెళ్దాం. పార్షియల్ డిపెండెన్సీ మీనింగ్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డేటాకి ఇంకొక టైప్ ఆఫ్ డేటాకి మధ్యలో డిపెండెన్సీ ఉండకూడదు. ఓకే, సో ఈ టేబుల్ చూడండి, దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది? స్టూడెంట్, టీచరు, మార్క్స్, 3 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటి? స్టూడెంట్కి మార్క్స్కి సంబంధం, స్టూడెంట్కి టీచర్కి సంబంధం ఉంది. బట్ స్టూడెంట్కి టీచర్ ఏజ్కి సంబంధం ఉందా? లేదు కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది? స్టూడెంట్కి ఏజ్కి పార్షియల్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది ఈ టేబుల్లో. సో వీ షుడ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్లో, టీచర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక టేబుల్లో,
ఓకే, అండ్ వీటి మధ్యలో రిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకో టేబుల్లో విల్ క్రియేట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో వీ హ్యావ్ డన్ దట్ వన్. సో ఇక్కడ ఒక స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేశా. ఓకే, సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్లో క్రియేట్ చేశా. అండ్ దెన్ సో ఇది వేరే స్లైడ్ వచ్చింది. ఓకే, సో టీచర్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో స్టోర్ చేసి ఐ స్టోర్ వన్ మోర్ టేబుల్ వేర్ విల్ క్రియేట్ ద రిలేషన్స్. ఓకే, చెక్ దేర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. I'll continue the class tomorrow. Okay. ఇక్కడ అంటే ప్రాపర్ గా స్లైడ్స్ లేవు, కొన్ని స్లైడ్స్ మిస్ అయినాయి. ఐ యాడ్ దోస్ స్లైడ్స్. ఓకే, బట్ ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీ ఏంటంటే సింపుల్ గా ఒక డేటా ఇన్ కేస్ డేటాబేస్ లో డేటా ఉంది. సో డేటా మల్టిపుల్ టైప్స్ ఉన్నది. ఓకే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, టీచర్స్ ఇన్ఫర్మేషన్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ 2NF సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF అండ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. పార్షియల్ డిపెండెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డేటాకి ఇంకొక టైప్ ఆఫ్ డేటాకి మధ్యలో డిపెండెన్సీ అనేది క్రియేట్ అవ్వకూడదు. ఓకే, స్టూడెంట్ కి టీచర్ ఏజ్ తో సంబంధం ఉందా? లేదు కదా. బట్ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఒకే టేబుల్ స్టోర్ అవుతే ఏమవుతుంది, స్టూడెంట్ కి టీచర్ ఏజ్ మధ్యలో ఒక చిన్న పార్షియల్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం? విల్ డివైడ్ ద టేబుల్ ఇంటూ 2 parts అండ్ విల్ క్రియేట్ ఏ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టూడెంట్ టేబుల్తో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నిటిని ఒక టేబుల్లో క్రియేట్ చేస్తా. ఏవైతే ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నిటిని ఒక టేబుల్లో క్రియేట్ చేస్తా. ఓకే, అండ్ దెన్ ఐ క్రియేట్ దిస్ టీచర్ డీటెయిల్స్ ఇన్ వన్ టేబుల్, స్టోర్ ఇన్ వన్ టేబుల్. ఓకే, రెండింటికి మధ్యలో ఫారెన్ కీ కోసం నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టూడెంట్ ఐడి, టీచర్స్ ఐడి అండ్ వీటికి మధ్య కమ్యూనికేషన్ అంటే సబ్జెక్ట్ ఐడి అనమాట. ఈ మూడింటిని ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తా. ఓకే, బై దట్ వన్ ఐఎమ్ ఎలిమినేటింగ్ పార్షియల్ డిపెండెన్సీ ఆన్ దట్ టేబుల్. ఇక్కడ వరకు క్లియరా? 1NF అంటే ఏంటి? వి కెనాట్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ కాలమ్. ఓకే, సెకండ్ 2NF అంటే ఏంటి? ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF అండ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో ఇక్కడ స్టూడెంట్ కి ఏజ్ కి ఇక్కడ డిపెండెన్సీ ఎగ్జాంపుల్ ఏంటి? స్టూడెంట్ కి టీచర్ ఏజ్ కి రిలేషన్ అవసరం లేదు, డిపెండెన్సీ లేదు. ఓకే, టీచర్ ఏజ్ దేని మీద డిపెండ్? టీచర్ నేమ్ కి డిపెండెంట్. ఆ రెండింటి మధ్య డిపెండెన్సీ ఉంది. స్టూడెంట్ కి టీచర్ మధ్య డిపెండెన్సీ ఉంది, బట్ స్టూడెంట్ కి ఏజ్ కి డిపెండెన్సీ లేదు. సో ఇక్కడ ఏంటి? పార్షియల్ డిపెండెన్సీ క్రియేట్ అయింది. సో దీన్ని ఏం చేస్తా అంటే ఐ బ్రేక్ ద టేబుల్స్ ఇంటూ 2 parts అండ్ ఐ క్రియేట్ ఎ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ దోస్ 2 tables. Okay, so I can divide the table 2 or 3 or 4 tables, but I'll create a relation between the tables up to it satisfy 2NF. Okay na? So 3NF అంటే ఏంటంటే eliminate transitive dependency. It should satisfy 2NF and there should be no transitive dependency. Okay, so transitive dependency అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఏ టేబుల్, ఓకే, వేర్ ఏ కాలమ్ అనేది బి మీద డిపెండ్ అయి ఉంది. సో బి అనేది సి మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సికి ఏకి మధ్యలో ఒక ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, 2NF అంటే ఏంటంటే డేటా మధ్యలో పార్షియల్ డిపెండెన్సీ. ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 2NF అండ్ ఎలిమినేట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ట్రాన్సిటివ్ ఫస్ట్ ఏంటి? పార్షియల్ డిపెండెన్సీ కదా. పార్షియల్ డిపెండెన్సీలో మనం ఏం చేసాం? స్టూడెంట్ డీటెయిల్స్ ఒక టేబుల్లో, ఓకే, అండ్ దెన్ టీచర్స్ డీటెయిల్స్, సబ్జెక్ట్ డీటెయిల్స్ ఒక టేబుల్లో, అండ్ దెన్ మార్క్స్ అనేది ఇంకొక టేబుల్లో స్టోర్ చేసాం. ఓకే,
సో 2NF లో ఏంటి వి డివైడ్ బేస్డ్ ఆన్ ద టైప్ డేటా టైప్ బట్టి స్టూడెంట్ డీటెయిల్స్ ఒక టేబుల్లో సబ్జెక్ట్ డీటెయిల్స్ ఒక టేబుల్లో మార్క్స్ అనే టేబుల్లో ఒక దాంట్లో స్టోర్ చేసాం. బట్ అగైన్ దీని మీద మళ్ళీ 3NF అప్లై చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ కి టీచర్స్ మధ్యలో రిలేషన్ ఉంది, సబ్జెక్ట్స్ కి ఏజ్ కి మధ్యలో రిలేషన్ లేదు కదా. ఓకే, సో అజ్యూమ్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి అండ్ సి. ఓకే, సో ఏకి బి మీద డిపెండ్ అయి ఉంది, బికి సి మీద డిపెండ్ అయి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే సికి ఏకి మధ్యలో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, టు ఎలిమినేట్ దట్ వన్ వీల్ డివైడ్ అగైన్ సబ్జెక్ట్ ఇంటూ అగైన్ 4 టేబుల్స్ అనమాట. ఓకే, సో కన్ఫ్యూజ్ అయ్యాను, అర్థమైంది. సో నేను రేపు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని వస్తాను, కొన్ని స్లైడ్స్ యాడ్ చేసి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ 3NF అగైన్ 2NF 3NF ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. లాస్ట్ వన్ వచ్చేసి BCNF అనమాట. సో BCNF నథింగ్ బట్ 3.5 NF అంటారు. ఓకే, బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే దేర్ షుడ్ బి ఓన్లీ వన్ సూపర్ కీ, దేర్ ఆర్ మల్టిపుల్ సూపర్ కీస్, విల్ డివైడ్ ద టేబుల్, విల్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ విల్ అప్లై విల్ చేంజ్ ద సూపర్ కీస్ అనమాట. సో ఎప్పుడైతే మీరు సూపర్ కీ అంటారో దాంట్లో నాట్ నల్ వాల్యూస్ యూనిక్ కంపల్సరీ ప్రైమరీ కీ ఉండాలి. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ యూ కన్సిడర్ వన్ కాలమ్ యాజ్ ఎ సూపర్ కీ అనుకోండి, ఇన్ కేస్ షుడ్ బి నల్, నాట్ నల్ అండ్ యూనిక్ వాల్యూస్. ఇఫ్ there are duplicate values, if there are null columns in that particular table, we will again divide the table into multiple parts and will store the data in multiple tables. సో ఇది 3.5 NF అనమాట సూపర్ కీ. సో అగైన్ రేపు కొన్ని స్లైడ్స్ యాడ్ చేసుకొచ్చి ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్. ఓకే, ఇక్కడతో క్లోజ్ చేద్దాం. సో రేపు అగైన్ మళ్ళీ 1NF 2NF 3NF BCNF ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసి రేపు ట్రై టు కంప్లీట్ ద హోల్ స్లైడ్ అనమాట. SCD టైప్స్ ఉంటాయి. సో SCD అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది, దాంట్లో ఒక డేటా వస్తూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అప్డేట్ అయినప్పుడు దేర్ ఆర్ టైప్స్ అనమాట. సో కాలమ్స్ కి మనం టైప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలమ్స్ ఉంటాయి, అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. సో దాన్ని ఏ టైప్ అంటారు? చేంజ్ అయ్యే కాలమ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. సో చేంజ్ చేయడం ఏంటి, మనం ఇఫ్ యూఆర్ స్టోరింగ్ హిస్టారికల్ డేటా ఇన్ అనదర్ టేబుల్, సో దాన్ని ఏమంటారు అలా. సో ఒక టేబుల్ ఎలా డిజైన్ చేయాలి హిస్టరీ మీద బేస్ చేసుకుని. సో అజ్యూమ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ లో కాలమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది SCD లో విల్ డిస్కస్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద డేటా విల్ డిజైన్ ద కాలమ్స్, రైట్. సో ఇన్ కేస్ ఆ డేటా కనుక అప్డేట్ అయినప్పుడు దాని హిస్టరీ ఎలా స్టోర్ చేయాలనేది SCD అనమాట మెయిన్ కాన్సెప్ట్. ఓకే, విల్ డిస్కస్ టుమారో. అండ్ ఓకే, అండ్ రేపు వచ్చేసేపటికి ఇవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో రేపు మ్యాక్సిమం అయిపోద్ది థియరీ కూడా. SCD టైప్స్ విల్ క్లోజ్ ద థియరీ 1. అండ్ దెన్ ఏవైతే అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయో వ్యూస్, మెటీరియల్ వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇండెక్సెస్ విల్ ట్రై టు కంప్లీట్ విత్ ఇన్ 3 to 4 days. సో థర్స్డే కల్లా క్లాస్ కంప్లీట్ చేయడం ట్రై చేస్తా. అండ్ దెన్ థర్స్డే ఐ విల్ గివ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో మండేకి ట్రై టు సబ్మిట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకేనా, ఐ విల్ కంప్లీట్ ద క్లాస్ బై థర్స్డే. ఓకేనా, సో లాస్ట్ వీక్ చెప్పింది GCPకి సరిపోతుంది. ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ అనమాట, రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం. ఓకేనా, then we'll close the class today. So రేపు కొన్ని స్లైడ్స్ యాడ్ చేసి I'll try to explain these things. థ్యాంక్స్. ఆన్లైన్ ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ లేక ఒక రిక్వెస్ట్ ఉంది సార్, కానీ కాల్ కట్ చేయకండి. యా